సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక రారాజుగా స్వర రసరాజుగా చిరస్థానాన్ని సంపాదించుకుని చరిత్రలో తనకంటూ ఒక పేజీని సాధించుకున్న అంటే మన సాలూరి రాజేశ్వరరావు గారి ఇంట పుట్టి బ్లాక్ బస్టర్స్కి బ్రహ్మాండమైన చార్ట్ బస్టర్స్ ఇచ్చి తనకంటూ ఒక రికార్డును క్రియేట్ చేసుకున్న గొప్ప సంగీత దర్శకుడు. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి ఆ వధువలపే పొంగేది. నేను కంపోజింగ్ లేకపోతే కంపోజింగ్ క్యాన్సిల్ చేసేవాడు. అంటే అంత అలవాటు అయిపోయింది. నాకు ఒక టైంలో మా అన్నయ్యలు ఏమంటే అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటున్నారు అందరూ. వీడిని ఎక్కడ పంపించేస్తాను, వేరే ఎక్కడ రై మీరంతా వెళ్ళిపోండి రా, వాడు నాకు కావాలరా అన్నాడు చక్రవర్తి గారు. ఇంకొక విచిత్రమైన డౌట్ అంటే వేటూరు గారు కూడా నాకు చెప్పిన మాట, చక్రవర్తి గారికి అసలు సంగీతం రాదు, సంగీతం నాలెడ్జే లేదు, ఆయన సంగీత దర్శకుడు అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అన్న డౌట్ వచ్చినప్పుడు బాలు గారు ఎక్కువగా నువ్వు సంగీత దర్శకుడు అవ్వు, డైరెక్టర్ ఎప్పుడైనా వచ్చని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అతనికి ఏ రకమైన పరిజ్ఞానంతో ఆయన అంత గొప్ప సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు? సంగీతం రానోడు మ్యూజిక్ చేయలేడా? హార్మోనియం వాయించినోడు మ్యూజిక్ తెలిసినోడు మీ దృష్టిలోదా? లేకపోతే గిటార్ వాయించినోడు వాడికి మ్యూజిక్ వచ్చాను అనుకుంటారా? వేటూరు గారు రాసిన, వీటూరు గారు రాసిన, ఆత్రేయ గారు రాసిన ఇలా పెడితే ఒకటే ట్యూన్ కొడతాడు, అంత క్యాచీగా ఉంటుంది సాంగ్. వేటూరు గారికి ఎందుకు ఆయన మీద కోపం అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి పల్లవి లిరిక్ ఆయనే ఇచ్చేస్తాడు. అవునా? నేనే సాక్షి దానికి. పుట్టింటోళ్ళు తరిమేశారు డిజే అన్ని పల్లవులు ఓపెనింగ్ ఆయన లిరిక్స్ ఇచ్చేవాడు. గ్రేట్ మ్యాన్, గ్రేట్. రాజుగారు ఎప్పుడు ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యారండి మీకు? నాకు గురుగారు చక్రవర్తి గారి దగ్గర మా ఇద్దరు టేస్ట్ ఒకటే. కరెక్ట్గా మేము వచ్చేసరికి బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది అప్పుడు యుగం. అక్కడ మేము పట్టుకున్నాం గ్రిప్. అంటే 2-3 ట్యూన్స్ చూడాలి, అది రాగంలో రెడీ అవ్వరు. ఓకే. అందువల్ల రాగంలోకి మట్టుకు నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసేవాడు. చేసినా కూడా ఆ ట్యూన్స్ అంతా మిగతా వాళ్ళకి అమ్మేస్తాం. రాజుగారు కూడా బాగా ఫుడ్ ప్రీడే గారు కుమ్మేసేవాడు అక్కడ. మొత్తం రజనీకాంత్ కూడా వచ్చి మొత్తం కూర్చొని భోజనం చేసేవాడు. షూటింగ్ జరిగేది అక్కడ విజయవాడ. చిరంజీవి గారితో మీ ట్రావెల్ ఎలా ఉండేదండి అసలు? అంటే ఎప్పుడైతే ఎముడుకు మూడు బాగా సెన్సేషన్ హిట్ అయిన తర్వాత చుమ్మనే తుమ్మెద వేట, నాట్ ఓన్లీ తెలుగు, ఇన్ ఇండియా వీఆర్ ద క్రియేటర్స్ ఫర్ ద న్యూ ప్యాటర్న్స్. మీకు ఆ కల్చర్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నదా? అంటే నార్మల్గా ఈ రాగాలు రాగాల నాలెడ్జ్ ఏం చేస్తావు? రాగాల పేరు చెప్పగలవు నువ్వు. ఇది హనుమత్తోడండి, ఇది ఆ రాగం ఈ రాగం, నువ్వు పేర్లు చెప్పడం వరకే వాడికి అర్హత. పేరు చెప్పేస్తే అది జీనియస్ అని. ఇది సంగీతంలో పెద్ద విద్వాంసుడు అని అనుకుంటారు. దాయి దాయి దాక్షాని అది కోటి రాగం, అంతే. కోటి రాగం. అంటే ఘంటసాల గారిలో 50% అయినా బాలు గారు స్కోర్ చేశారండి. ఆయన సూర్యుడు అయితే మీరు చంద్రుడు అవుతారు బాలచంద్రుడు అంటే. వెంకటేష్ బాబుది నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అరుంధతి అన్ని సూపర్ హిట్స్ ఇస్తున్నారు మీరు ఆ టైంలో. సడన్ గా ఇండస్ట్రీ నుంచి అంటే చప్పుడు లేని ఫాల్. నా గ్రాఫ్ మీరు చూడండి, యంగర్ జనరేషన్ కమింగ్ వచ్చినప్పుడు ఇదే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ దే బికమ్ ఓల్డ్. అవును. కానీ వాళ్ళు మళ్ళీ ఒక ట్రెండ్ తెచ్చుకున్నారు, రివైవ్ అయ్యారు. గ్రేట్. అది ఇంపాసిబుల్, ఎవరికి దక్కదు. అసలు ఎలా మాట్లాడినా దయచేసి అందరూ లైట్గా తీసుకోండి, ఎందుకంటే దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్లో మాట్లాడాను, లోపల ఉన్నటువంటి ఫైర్గా. అభిమాన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక రారాజుగా స్వర రసరాజుగా చిరస్థానాన్ని సంపాదించుకుని చరిత్రలో తనకంటూ ఒక పేజీని సాధించుకున్న రసాలూరు రాజేశ్వరరావు గారు అంటే మన సాలూరి రాజేశ్వరరావు గారి ఇంట పుట్టి తనదైన ప్రయాణంలో తనదైన రికార్డులను నిలుపుకొని బ్లాక్ బస్టర్స్కి బ్రహ్మాండమైన చార్ట్ బస్టర్స్ ఇచ్చి తనకంటూ ఒక రికార్డును క్రియేట్ చేసుకున్న గొప్ప సంగీత దర్శకుడు
సినిమా పరిశ్రమలో అందరూ అభిమానించే సంగీత దర్శకుడు కోటి గారిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వెల్కమ్ సార్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా చాలా కాలం అయింది నాగేంద్ర మిమ్మల్ని చూసి. ఐ డ్రీమ్ ద్వారా ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. అంటే మన ట్రావెల్ ఏమో ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు? మోర్ దాన్ 40 years. ఆల్మోస్ట్ 40. ఆల్మోస్ట్ 40. అంటే నేను నార్మల్గా మీరు అంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ బయటికి వచ్చి సంగీత దర్శకులు మీరు రాజు ఇద్దరు కలిపి అవుతున్న దగ్గర నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. అంటే మీ ప్రయత్నాలు, మీరు ఏ విధంగా శ్రమ పడ్డారు, ఇవన్నీ కూడా నేను ప్రత్యక్ష సాక్షి. అంటే మీకు అన్ని తెలుసు వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ. అంతేగా, దిస్ నాట్ రెగ్యులర్ ఇంటర్వ్యూ. 100% సార్, 100%. అంటే నాకెప్పుడు మీ కెరీర్ గురించి ఆలోచించుకుంటే నాకెప్పుడు ఒక పాయింట్ అనిపిస్తుంటుంది సార్. ఎందుకంటే ఫాదరు ఎప్పుడైతే ఒక లెజెండ్ అవుతారో పిల్లలకి వాళ్ళ ప్లేస్ని వాళ్ళు వెతుక్కోవడం అన్నది అదే రంగంలో అవునవును చాలా కష్టం. అది ఘంటసాల గారి పిల్లలు ఏం కాలేకపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్ ఈ మధ్య రోజుల్లో ఆయన పోయిన తర్వాత కొంత ఇమేజ్ని సంపాదించుకుంటున్నాడు. చాలా కష్టమైన విషయం. మీరు దాన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేశారండి? ఒక ఎస్ రాజేశ్వరరావు గారు లాంటి ఒక లెజెండరీ ప్రొడ్యూసర్, మీరు ఆయన తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎట్లా మీరు అసలు? కానీ నేను నాన్నగారు పేరుతో రాలేదు, అది మట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను సాలూరాసరి అబ్బాయి అని ఎక్కడ నేను పని అడగలేదు. ఆ స్థితికి నేను వెళ్ళకూడదని. ఎంతైనా నాన్నగారు పెద్ద గ్రేటెస్ట్ లెజెండ్, ఆయన ఒక పెద్ద మహాపండితుడు. అవునండి. నాన్నగారు చెప్తే పెట్టుకుంటారు, అది వేరు. బట్ నాన్నగారు కూడా ఆ పని చేయరు. మమ్మల్ని ఎవరికి వాళ్ళు స్వతహాగా రావాలి అన్న కాన్సెప్ట్ ఇంట్లో. మరికి మీ ఇంట్రడక్షన్ ఎలా జరిగింది చెప్తున్నాను. నేను చిన్నప్పుడు నేను డ్రమ్స్ వాయించేవాడిని. ఇది అట్ ది ఏజ్ ఆఫ్ 6-7 years. చాలా చిన్నతనంలోనే డ్రమ్స్, పెద్ద డ్రమ్మర్ నేను అప్పుడు. ఓకే. మొత్తం చెన్నైలో అంతా చాలా వింతగా చూసేవాడు, చిన్న పిల్లడు ఏంటి వాయిస్తున్నాడు డ్రమ్స్ అని. ఏ ఏజ్లో? అది 6-7-8 years ఆ ఏజ్లో. చాలా అన్ని పాప్ మ్యూజిక్ వాయించేవాడిని. అది ఆటోమేటిక్గా వచ్చేసింది డ్రమ్స్ కూడా. ఎందుకంటే ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి ఒక బ్యాండ్ ఉండేది. ఓకే. వైబ్రేషన్స్ అని ఒక మ్యూజిక్ బ్యాండ్. ఆ బ్యాండ్లో ఆ డ్రమ్మర్ అంతా వాయిస్తుంటే నేను అబ్జర్వ్ చేసేవాడిని, పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాడిని. వీళ్ళు ప్రాక్టీస్ అంతా ఎవ్రీ సండేస్ ప్రాక్టీస్ చేస్తారు మా ఇంట్లో. అది డ్రమ్మర్ని నేను చూస్తూ ఆ డ్రమ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి, వాళ్ళు బ్రేక్ టైంలో బయటకు వెళ్ళగానే నేను కూర్చొని వాయించి అలా ప్రాక్టీస్ చేసేవాడు. వచ్చేసింది. అది అబ్జర్వేషన్లో క్లీన్గా, అది అంటే లోపల బ్లడ్లో ఉంది. వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇంట్లో ఏంటంటే అందరూ మ్యూజిషియన్స్, మా తమ్ముడు నేను తప్ప మిగతా మా 5 brothers మేము. అవునండి. మా 3 brothers ఫుల్ ఫామ్లో ఉన్న మ్యూజిషియన్స్. ఎవరు? మా రామలింగేశ్వరరావు పెద్దబాబు గారు, పూర్ణచంద్రరావు రెండో అన్నయ్య, మూడో అన్నయ్య వాసురావు గారు. అవునండి. వాళ్ళు మొత్తం కంప్లీట్ బిజియెస్ట్ మ్యూజిషియన్స్. అవును. అందరు మ్యూజిక్ ఇల్లే మ్యూజిషియన్స్ అనమాట. అంత మంచి మ్యూజిషియన్స్ అనమాట. నాన్నగారికి అందరూ మ్యూజిషియన్స్ అవుతున్నారు కదా, నన్ను ఒక పెద్దగా బాగా చదివించి ఒక పెద్ద సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని. ఇన్స్పెక్టర్ పోయి నేను మంచి పర్సనాలిటీ బాగుండేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు బాగున్నాడు లేదా? అప్పుడు ఇంకా బాగుండేవాడు. ఇంకా హెయిర్ మా భలే అంటే నాన్నగారికి ఇష్టం. నేను పెద్ద ఆ రోజు సబ్ ఇన్స్పెక్టరే. అవును. ఇప్పుడంతా డిఐజీలు ఎస్ఐలు ఏదో చాలా వచ్చేసినాయి. అవును. సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి నన్ను ఎలాగైనా చదివించి ఇన్స్పెక్టర్ చేయాలి నాన్నగారి కోరిక. నా డ్రీమ్స్ ఎలా ఉండేది, నేను ఒక మెరైన్ ఇంజనీర్ అవ్వాలని నా డ్రీమ్స్. అది మెరైన్ ఇంజనీర్ చిన్నప్పటి నుండి అది నా డ్రీమ్స్. ఓకే. ఇలా ఉంటుండగా ఎప్పుడైతే స్కూల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత, ఎస్ఎస్ఎల్సి అయిన తర్వాత కాలేజీకి వెళ్ళదంటే ఇంట్రెస్ట్ పోయింది కాలేజ్ మీద. వేరే ఏదైనా చేయాలి, ఏదో సంథింగ్. నా మైండ్స్ అంతా వేరే టైప్గా, ఈ ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు, ఈ గ్యాంగ్స్ ఉండేది నాకు. వాళ్ళతో తిరిగేది, సినిమాలు తిరగటం, ఇలా మెడ్రాస్ గ్యాంగ్ లో ఎవరెవరు ఉండేవారు సార్? చాలా పెద్ద గ్యాంగ్ అది. అవునా? అంత మన సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అందుకే ఫ్యామిలీ పిల్లలు అలాగే చాలా మంది అలాగా అందరూ కలిసి, అది చాలా సరదాగా ఉండేది. అప్పుడు లైఫ్ నేను ఎప్పుడు ఛాలెంజింగ్ తీసుకున్నానంటే, ఇంకా ఎంతకాలం మనం ఇంట్లో డబ్బు సంపాదించాలి. ఇంట్లో అంటే ఫ్యామిలీ కదా, నాన్నగారికి వర్క్ తగ్గిపోయింది. అవునండి. అంటే కేవీ మోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక ట్రెండ్ తెచ్చి అక్కడ నుండి నాన్నగారికి డ్రాప్ అయిపోవడం. ఇంకా అన్నయ్యలు సంపాదించడం. ఎవరు? 3 అన్నయ్యలు. నేను చెప్పాను కదా, బాబు, పూర్ణ, వాసురావు. వీళ్ళు 3 సంపాదించడం. నేను ఊరికే బలాదో తిరుగుతుంటే ఇంట్లో తిట్టేవాడు నేను పట్టుకొని, నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు పని చేసి డబ్బులు తీసుకురావాలి, ఇంటికి దీనికి ఇంత డబ్బులు ఇవ్వాలి నువ్వు అని కంపల్సరీగా పెట్టారు నాకు. నేను సంపాదించాడు ఎలాగ? అప్పుడు నేను
వెళ్ళి బయటికి వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గర సినిమాలో చూస్తాం కదా ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఓనర్ అలా చూసి చీకట్టు నిలబడి ఓనర్ చూసి ఏమన్నా మనకు జాబ్ ఇస్తాడేమో అని ఫ్యాక్టరీ దగ్గర నిలబడేవాడిని గేట్ దగ్గర అలాగా ఏమన్నా చూసి మనకు జాబ్ ఇస్తాడని అక్కడ వాచ్మ్యాన్ వచ్చాడు ఒకసారి రేయ్ ఎందుకు రాదు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే సార్ ఏదైనా జాబ్ దొరుకుతుంది సార్ ఫ్యాక్టరీలో అంటే మడయ నీకు పోయి నల్ల వేరే ఏదైనా పనికి ఇలా కుడుగు మాట ఇక్కడ జాబ్ ఇవ్వరు నీకు ఓన్లీ దానికి చదువుకొని రావాలని సరే అది దొరకలే తర్వాత లేత్ వర్క్స్ ఉంటుంది ఈ మెకానిక్ లేత్ వర్క్ అదే లేత్ మిషన్స్ అక్కడికి వెళ్ళి పని నేర్చుకుందాం అక్కడికి అంటే డబ్బు సంపాదించాలి నాకు తెలియదు వేరే ఇది లేదు నాకు అసలు నాకు అప్పుడు మ్యూజిక్ మీద లేదు డ్రమ్స్ మానిపించేశారు ఇంట్లో ఏంటి ఏం చేయాలి అప్పుడు నేను ఇంకా గిటార్ తీసుకున్నాను ఇంట్లో గిటార్ తీసుకొని మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది ఆ మామిడి చెట్టు కింద తెలిసి నాకు ఓపెన్ టెర్రస్ మామిడి చెట్టు ఇలా ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని గిటార్ ప్రాక్టీస్ చేశాను ఆ అనుగ్రహం ఏంటో ఆ సరస్వతి వచ్చి కూర్చుంది అక్కడ కూర్చొని ఇంకా నేను ఎప్పుడైతే గిటార్ పట్టుకున్నానో ఇంకా వేరే ఫ్రెండ్స్తో తిరగటం వేరే ధ్యాసే లేదు ఎంతసేపు గిటార్ మీదే ట్యూన్స్ వాయించుకుంటూ పాడుకుంటూ అలా అలా కార్డ్స్ గిట్స్ వాయిస్తూ విత్ ఇన్ 3 monthsలో వచ్చేసింది కంప్లీట్. ఎవరు మీకు నేర్పలేదు? ఎవరు నేర్పించారు అంటే అన్నయ్యలు వాళ్ళు అది కూడా చూసి అబ్జర్వేషన్ నేను అబ్జర్వ్ చేసి అన్నయ్యలు వాయించే చూస్తూ అప్పుడు మా పెద్ద అన్నయ్యతో కూర్చొని ఆయన పియానో వాయించేవాడు పియానోతో పాటు నేను కూర్చొని పెద్దబాబు కొన్ని వెస్టర్న్ పెద్దబాబు గారు ఆయన వెస్టర్న్ క్లాసికల్ వాయిస్తుంటే దానికి కార్డ్స్ అని వాయిస్తూ నేను అలాగలా ప్రాక్టీస్ చేసుకున్నాను. చేసిన తర్వాత అప్పుడు గురుపాదం గారని ఉంటారు ప్రొడ్యూసరు. అవును, ఆయన అందరూ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఇన్ఛార్జ్ అనమాట, ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్. ఓకే. అప్పుడు ఆయన ద్వారా నాకు ఫస్ట్ టైం రమేష్ నాయుడు గారి రికార్డింగ్ వాయించాను. ఫస్ట్ రమేష్ నాయుడు గారి రికార్డింగ్. ఓకే. ఎంత నాకు 28 రూపీస్ 30 రూపీస్ పేమెంట్ నాకు డేకి కాల్ షీట్కి ఒక సాంగ్కి హెచ్ఎంఈలో సినిమా కాదు అది, సినిమా ఒక ప్రైవేట్ సాంగ్ అనమాట. హెచ్ఎంఈ రికార్డింగ్ కంపెనీలో. ఓకే. అది మా ఫిలిం ఛాంబర్ దగ్గర ఉంది చెన్నైలో, చెన్నై ఫిల్మ్ ఛాంబర్. అక్కడ ఉంది మౌంట్ రోడ్ బిగినింగ్ బిగినింగ్లో అక్కడ హెచ్ఎంఈ రికార్డింగ్ అంటే అక్కడ రికార్డింగ్కి వెళ్ళాను. రమేష్ నాయుడు గారు ఫస్ట్ రికార్డింగ్ అంటే అప్పుడు నాకు 30 రూపాయలు 40 రూపాయలు ఎంతో ఫస్ట్ శాలరీ. అక్కడ నుండి నేను నా ప్లేయింగ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్ఛార్జ్ కూడా ఒక ఇంపాక్ట్ నా మీద, అంటే బాగా వాయిస్తున్నాడు వీడు, అందరికీ తీసుకెళ్ళచ్చు ధైర్యంగా అని. అప్పుడు వి కుమార్ గారి దగ్గర చేశాడు, జాయిన్ చేశాడు నాకు. మన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నవారి కళలు చాలా గ్రేటెస్ట్ కంపోజర్ ఆయన దగ్గర అసిస్టెంట్గా అదే గిటారిస్ట్గా జాయిన్. అక్కడి నుండి అలా ఒక 8 months 9 months ఉన్నాను ఆయన దగ్గర. ఆ తర్వాత గురుగారు చక్రవర్తి గారి దగ్గర. చక్రవర్తి ఎలా జాయిన్ ఏంటంటే మా అన్నయ్యలు అక్కడ వాయిస్తుంటారు రికార్డింగ్, నేను వెళ్ళి వీళ్ళని పికప్ చేసుకుని రావాలి కారులో. నేను డ్రైవింగ్ చేసేవాడిని, కొంచెం డ్రైవర్ పనులు ఇంట్లో అని పని పాట లేదుగా, ఏదో పనులు నేను వెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్ మోయటం, అన్నయ్యలన్నీ కారులో పెట్టి మళ్ళీ నేను డ్రైవ్ చేసిన ఇంటికి రావటం. ఇలా కూడా మా అన్నయ్య చూసారు, చక్రవర్తి గారు చూసి, ఎరా వీడు ఏం చేస్తున్నాడు అండి, ఏం చేస్తాడు వీడు ఊరు పోరకటం ఇలా కూడా రే వచ్చారా ఒకరోజు మంచి రోజు చూసి వచ్చేసాడు. ఏం చేస్తాడు, గిటార్ వాయిస్తున్నా అన్నాను. చక్రవర్తి గారు మంచి రోజు చూసి వచ్చేసాను. కరెక్ట్గా ఇంటికి మా అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని గిటార్ తీసుకొని ఆటో ఎక్కా, అంతే. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఓకే. అక్కడ నుండి గురుగారితో దాదాపు ఒక 8 years చక్రవర్తి గారితో 8 years గిటార్ కంపోజింగ్లో గిటారిస్ట్గా. అక్కడ నుండి ఎంతవరకు వెళ్ళానంటే అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేయటం సొంతంగా. ఆయన ఇచ్చేవాడు, ఓకే ఈ రీల్ నువ్వు కంపోజ్ చేయి. ఇప్పుడు హెవీ రీల్స్ వచ్చింది అనుకో, నేను కూడా అడిగేవాడు, అన్నయ్య ఈ రీల్ నేను కంపోజ్ చేస్తాను అంటే రికార్డింగ్స్ టైంలో. ఇలా సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఈ సాంగ్ నువ్వు బ్యాక్గ్రౌండ్ వేసి ఆ స్టేజ్కి నేను ఎదిగా. ఓ గ్రేట్. ఆయన ఎంకరేజ్మెంట్ తోటి, అదే ఆయన ఆశిస్సులేదు. అక్కడ నుండి ఎన్నో నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే. చక్రవర్తి గారు నాకు మెయిన్ గురువు. సార్ నేను ఇంకొక విచిత్రమైన డౌట్, నార్మల్గా అంటే వేటూరు గారు కూడా నాకు చెప్పిన మాట, చక్రవర్తి గారికి అసలు సంగీతం రాదు, సంగీతం నాలెడ్జే లేదు, లెర్నింగ్ లేదు, ఆయన సంగీత దర్శకుడు అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అన్న డౌట్ వచ్చినప్పుడు బాలు గారు ఎక్కువగా చక్రవర్తి గారిని నువ్వు సంగీత దర్శకుడు అవ్వు, డైరెక్టర్ ఎప్పుడైనా వచ్చని ఎంకరేజ్ చేశారు. బాలుగారే చెప్పారు నాకు ఆ విషయం. ఇప్పుడు అతనికి ఏ రకమైన పరిజ్ఞానంతో ఆయన అంత గొప్ప సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారని? ఎన్ని సినిమాలు చేశాడు ఆయన? దాదాపు 800 సినిమాలు పై. అదే సార్. అంటే సంగీతం రానోడు మ్యూజిక్ చేయలేడా? అంటే సంగీతం వచ్చినోడు మ్యూజిక్ చేయాలి? మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే బేసిక్గా ఇప్పుడు మన సంగీతం అంటే మెయిన్గా కంపోజింగ్ నాలెడ్జ్ కావాలి.
శృతిలో పాడాలి, తాళంలో పాడాలి. అది ఆ నాలెడ్జ్ ఉంది ఇంకా దానికి ఇంకేం కావాలి? క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, ఇంకా మోర్ దెన్ దట్ క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది చక్రవర్తి గారికి. అంటే మీరు ఇక్కడ పాయింట్ మీరు ఆన్సర్ చెయ్యాలి. చెప్పండి. ఏంటంటే అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడులాగా ఏదో వచ్చేసి అయిపోతాము అంటే కాదు. అప్పుడు ఒక ఘంటసాల గారు, ఒక ఎస్రాజ్ గారు, ఒక పెండ్యాల్ గారు, ఓ మహాదేవన్ గారు, అనుభవాలు, ఇలాంటి వాళ్ళు, చలపతిరారు, ఇలాంటి వాళ్ళ మధ్య చక్రవర్తి గారు బయటకు వచ్చారు. ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ చేశాడు ఆయన ఒక లెజెండ్ అయిపోయాడు మధ్య నుంచి. అవును. దానికి అసలు కాంట్రిబ్యూట్ చేసిన లేకపోతే చక్రవర్తి గారు అంటే మీరు ఎందుకంటే ఆయనతో పాటు మీ ఉద్దేశంలో మ్యూజిక్ వచ్చేట హార్మోనియం వాయించినోడు మ్యూజిక్ తెలిసినోడు మీ దృష్టిలో అదా? లేకపోతే గిటార్ వాయించినోడు వాడికి మ్యూజిక్ వచ్చాను అనుకుంటారా? ఆయనకి ఏది ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు చక్రవర్తి గారు. అవును. సత్యం గారు కూడా అంతే, ఏ ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు. సత్యం గారు కూడా అంతేనా? ఆయన అంతే, ఆయన హార్మోనియం కూడా వాయించాడు. ఆయన ఒక దగ్గా పెట్టుకొని తబలా దగ్గలు, ఆ దగ్గాను కొడుతూ కంపోజ్ చేస్తాడు. ఎటువంటి మెలడీస్ కంపోజ్ చేశాడు ఆయన. అమ్మో. అందువల్ల ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎందుకంటే మ్యూజిక్ రాదు అని అన్నమాట చాలా తప్పు. ఓకే. నేను స్వతహాగా అక్కడ నా గురువు దగ్గర ఉన్నాను నేను. ఆయన ఒక పేపర్లో పెట్టగానే రాసి, వేటూరు గారు రాసిన, వీటూరు గారు రాసిన, ఆత్రేయ గారు రాసి ఇలా పెడితే విత్ ఇన్ మినిట్స్ పాట అయిపోద్ది. ఒకటే ట్యూన్ కొడతాడు, అంత క్యాచీగా ఉంటుంది సాంగ్. ఆ నాలెడ్జ్ ఎక్కడ నుండి వచ్చిందంటారు? అదే నేను ఆయన రాగాలు తెలియదు. ఆయన కొన్ని రాగాలు కొన్ని మా మనసులో పెట్టుకుంటాడు, దాంతో చేస్తాడు. పైగా హిందీ సాంగ్స్ ఇన్స్పిరేషన్తో చేయడు. అది నాకు తెలుసు. ఆయన అన్ని ఒరిజినల్ ట్యూన్స్. ఆయన సత్యం గారు కొద్దిగా ఆయన ఇన్స్పిరేషన్ తోటి కొంచెం మదన్ మోహన్ గారిది అందరిది, అవును, ఎస్డి బర్మన్ గారిది, ఆర్డి బర్మన్ గారిది కొంచెం ఆయన తీసుకొని చేస్తాడు. సత్యం గారికి హిందీ పాటల్లో ఎన్సైక్లోపీడియా ఆయన. అవును. ఏ మిడ్-నైట్ 30 లేపు అడిగినా ఏ పాటను పాడతాడు. ఎస్. చక్రవర్తి గారు హిందీ అసలు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. లేదు, అన్ని ఒరిజినల్ ట్యూన్స్. ఒరిజినల్ చేసుకో. శారద అసలు చీకటి వెలుగులు, మల్లెపువ్వు, ఎటువంటి మ్యూజికల్స్. అయ్యో బాక్స్ ఆఫీస్ మ్యూజికల్స్ అన్ని. అయ్యో అంటే మ్యూజిక్ రానోడు చేశాడు అవన్నీ. అదే నాకు అదే తప్ప, అదే వీళ్ళకి తెలియదు. ఆయనలో ఉన్న నాలెడ్జ్ బయట వాళ్ళకి చూపించుకోడు. ఆయన ఈస్ అల్టిమేట్ కంపోజర్ తెలుసా, మోర్ క్రియేటివ్ కంపోజర్. మీకు ఆ రోజుల్లో ఒక రుద్రవీణ అని ఉండేది, గోటు వాద్యం లాగా. ఆ వీణతో ఒక సినిమా మొత్తం రికార్డింగ్ చేశాడండి. ఎవరిది? యు విశ్వేశ్వరరావు గారిది సినిమా మార్పు తీర్పు ఓర్పులు అని వచ్చేది. ఆయన తీర్పు అనే సినిమాకి ఏదో జస్ట్ ఒక రుద్రవీణతోటి ఎక్స్పెరిమెంట్స్ ఆ రోజులో చేశాడు చక్రవర్తి గారు. ఎవరు ఇళయరాజా చేయలేదు, ఎవ్వడూ చేయలే. చక్రవర్తి గారు అంత ఎక్స్పెరిమెంటల్ కంపోజర్, చాలా హైలీ నాలెడ్జ్ కంపోజర్. ఆయన చూస్తే అందరూ వీడికి మ్యూజిక్ రాదు అనుకుంటారు. అంటే స్వరాలు చెప్తాను మ్యూజిక్, స్వరాలు రాని మ్యూజిక్ తెలియదు అడిగి చెప్తా. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే వేటూరు గారు అన్నారు నాతో, ఇన్స్పిరేషన్ తో అయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. ఎందుకంటే వేటూరు గారికి ఎందుకు ఆయన మీద కోపం అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి పల్లవి లిరిక్ ఆయన ఇచ్చేస్తాడు, చక్రవర్తి గారు ఇస్తాడు. అవునావా? నేనే సాక్షి దానికి. ప్రతి పాట ఆయన చేసిన ప్రతి పాట ఆల్మోస్ట్ ఆల్ పల్లవి చక్రవర్తి గారిది. అంతేనా? ఓపెనింగ్ బర్డ్స్, పుట్టింటోళ్ళు తరిమేశారు జింక్ చిక్కి ఆకు చాటు పిందెడిసే, ఎన్ని ఇంకా తర్వాత ప్రేమాభిషేకంలో తిరుపతికి వస్తాను ఏదో పాట, ఇది కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న, అది దేవి మౌనమా, అది అన్ని పల్లవులు ఓపెనింగ్ ఆయన లిరిక్స్ ఇచ్చేవాడు. ఒక దేవత గుడిలో సాంగ్ ఒకటి, అది మేబీ అయి ఉండొచ్చు. అది కూడా రోజా, ఇది మన వేటగాడు సినిమాలో జాబిలితో చెప్పనా ఓపెనింగ్ లిరిక్ అయింది. ఓకే. ఇలాగా ఆ నాలెడ్జ్ ఎక్కువ ఆయనకి. పాటని కమర్షియల్గా ఇట్స్ అ కమర్షియల్ కంపోజర్ యాజ్ వెల్ యాజ్ మంచి క్లాసికల్ కంపోజర్ కూడా ఆయన. బ్రహ్మాండంగా అసలు ఆయన చేసి చీకటి వెలుగులు ఎటువంటి పాటలమ్మా. అవును. తర్వాత చీకటి వెలుగుల శారదలో ఎటువంటి పాటలు, కన్నెవధువుగా మారేది ఏం పాట అదే, శారద నిన్ను చేరగా అసలు సిగ్గా ఆ ట్యూన్ అండి. కన్నెవధువుగా మారేది జీవితంలో ఒకేసారి, ఆ వధువలపే పొంగేది ఈనాడే. నాకు చాలా మంది చక్రవర్తి గారి మీద అలా బ్యాడ్గా చెప్పడం నాకు చాలా కోపం వచ్చింది. అంటే తక్కువ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్, జనరల్గా మీరు నమ్ముతారుగా నాకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నది. యు గాట్ మోర్ దెన్. ఎస్.
అయితే ఇక్కడ నాకు ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్ అనమాట. ఈయనకు పక్కన సంగీతం రాదంటారు, ఈయన చేసిన పాటలు మీరు ఇందాక అన్నట్టుగా మల్లెపువ్వు కానీ, శారద కానీ, చీకటి వెలుగులు కానీ, ఆయన ఆ చిన్న మాట ఎవరన్నా చేయగలరు? ఎవరండి ఎవరన్నా చిన్న మాట ఒక చిన్న మాట చాలా విచిత్రంగా ఉంటుందండి ఆ ట్యూన్. ఏ కంపోజిషన్ చూడండి, భలే కంపోజిషన్. నేను అప్పుడు కరెక్ట్గా మల్లెపువ్వు టైంకి నేను జాయిన్ అయ్యాను రికార్డింగ్కి. ఓకే, రికార్డింగ్కి జాయిన్ అయ్యాను గురుగారి దగ్గర. అక్కడ నుండి చాలా సినిమాలు నేను కంపోజింగ్ లేకపోతే కంపోజింగ్ క్యాన్సిల్ చేసేవాడు ఆయన. అంటే అంత అలవాటు అయిపోయింది. నేను ఉండాలి గిటార్ వాయిస్తుంటే ఈ గెట్ ఇన్స్పిరేషన్. కార్డ్స్, గిటార్ కార్డ్స్, ప్యాటర్న్స్, రిథమ్ ప్యాటర్న్స్ కూడా వచ్చేది గిటార్లు బాగా. అవును, ప్యాటర్న్స్ వాయిస్తుంటే దాంతో పాటు కంపోజ్ చేసేవాడు ఆయన. అది మాకు బాగా జెల్లయ్యాం. అందువల్ల ఒకనొక టైంలో మా అన్నయ్యలు ఏమంటే అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటున్నారు అందరూ. మమ్మల్ని కూడా వీడిని ఎక్కడ పంపించేస్తాను, వేరే ఎక్కడ రాయ్ మీరంతా వెళ్ళిపోండి రా, వాడు నాకు కావాలరా అన్నాడు చక్రవర్తి గారు. అదే అంటే ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అంత ఇష్టం నేనంటే చక్రవర్తి. ఇంకోటి ఏంటి, రాయ్ వాడు నా కులంలో వాడికి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, ఇది ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక కొడుకులాగా, ఒక ఫ్రెండ్ లాగా, అంటే నాకు సర్వస్వం నా దేవుడు అంటాను చక్రవర్తి గారిని. గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. అంటే అక్కడ నేర్చుకుందే ఈ అంత అందరితో ఎలా నడుచుకోవాలి, ఒక్కొక్కరిని ఎలా ప్రేమించాలి. అవునండి. అక్కడ నాకు స్వతహాగా ఉన్నా కూడా అంటే అంటే ఏమంటారు దాన్ని, మామూలు మనుషులకు ఉంటుంది కదా ఒక నేచర్, అది ఆయన దగ్గర నుండి ఇంకా నాకు పెరిగింది. అదే మీరు బేసిక్గానే మీరు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండి. హ్యూమన్ బీయింగ్గా ఉంటాను, అందరూ హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మీ ఫ్యామిలీ లెగసీ అది. నాన్నగారు గురించి ఊసులు ఉండవు. మీ పెద్దబాబు అయితే నోట్ల నుంచి మాటే రాదు, ఫోన్ చంద్రారు అంతే. కొంచెం వాసురావు గారే మాట్లాడతారు, కొంచెం కోపిస్తారు. మీ బ్రదర్స్ లో ఆయనే కొంచెం నోరిప్పి మాట్లాడేది. తర్వాత మీరు చక్రవర్తి గారి దగ్గర నుంచి అన్ని అలవరుచుకున్నారు, అన్ని జరిగాయి మీకు. నాకు కూడా నేను కంపోజ్ చేసేటప్పుడు లిరికల్గా కంపోజ్ చేస్తాను, నాకు అక్కడ నుండి వచ్చింది నాకు అది నాలెడ్జ్. ఓకే, మా గురుగారి దగ్గర నుండే ఎన్ని పాటలు నేను ఓపెనింగ్ లిరిక్తో చేసేవాడిని కంపోజింగ్. ఓకే, ట్యూన్ ఇచ్చేటప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక లిరిక్ పాడేవాడిని నేను ప్రతి పాటకి. ఇప్పుడు ఇందిర మందిర సుందరకార తత్తర ఇలా చేస్తాను ట్యూన్, ఓపెనింగ్ వర్డ్ ఇచ్చేస్తాను. ఓకే, అది సౌండింగ్ కావాలి, అది అక్కడ నుండి వచ్చింది గురుగారి దగ్గర. ఆ సౌండింగ్ అంటే ఆ కట్టింగ్స్ కొత్తగా ఉండాలి, వినేవాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఉండాలి, ఆ తాపత్రయం అనమాట కంపోజ్ చేసేటప్పుడు. ఓకే, అందువల్ల ఈవెన్ వేటూరు గారు కూడా నేను ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు ఓపెనింగ్ పాడుతావు, ఆయన తిట్టేవాడు నేను పట్టుకొని. గురుగారు లేదు గురుగారు, వాళ్ళకి కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం సరే నువ్వు పాడేవి అది బాగుందని అదే అడుగుతున్నారు, ఇప్పుడు నేను దాన్ని ఫాలో అవ్వాలి నేను అని తిట్టేవాడు నేను పట్టుకొని. అల్టిమేట్ మనకి సాంగ్ రీచ్ అవ్వాలి. అవునులేండి. ఇప్పుడు నర్మదా నది తీరంలో తానని నన్న అంటాను, దాన్ని గురుగారు ఫర్దర్గా యాడ్ చేస్తాను. అవును, అంటే నాకు ఆ నర్మదా నది నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, దాన్ని అలా తీసుకుందాం. పాట ఎత్తుగడ క్యాచ్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. అలాగే చాలా పాటలు. ఇప్పుడు అంజనీ పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడా ది కంప్లీట్ లిరిక్ నాదే, అది ట్యూన్తో పాటు అలా పుట్టింది అది. అవునా? కంప్లీట్ ఆ పల్లవంతా నాదే. సూర్యుడా ధీరుడా నీ మీద నాకు యాహో యాహ అంతవరకు ఇంకా అక్కడి నుంచి గురుగారు ఫిల్ చేసి. అదేలేండి. అంటే పాట పాపులర్ అవ్వాలి, క్యాచ్కి హిట్ అవ్వాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి అంతే. అది ఆ ధ్యాసలో ఉండేవాడు నేను, ఆ ట్యూన్ లోపలనే ఉండేవాడు నేను ప్రతి పాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తుండేవాడు. అవును, చాలా ఒక ఫ్యాక్టరీలో జరిగేది నాది, మేము రాజ్కోటిగా కానీ ఒక ఫ్యాక్టరీలో జరుగుతున్నప్పుడు మాకు ప్రతి పాట హిట్ చేయాలి, లేకపోతే మేము అవుట్డేట్ అయిపోతాం, మనం తీసి పారేస్తారు మమ్మల్ని. అవును సార్. ఇండస్ట్రీలో ఎవరి మీద మమకరాలు ప్రేమలు ఏమి ఉండవు, ఓన్లీ సక్సెస్ వర్క్స్ చేయాలి. అలాగా నేను రాజ్ ప్రతి పాట సినిమాలు 6 పాటలు ఉంటే 6 పాటలు హిట్ చేయాలని చేసేవాడు. అవునండి. అందులో 4 పాటలు డెఫినెట్గా రీచ్ అయ్యాడు. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి 5, 6 కూడా రీచ్ అయిపోతాయి. మీ సినిమాలో 6 పాటలు హిట్ లైన్ సినిమాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు హలో బ్రదర్ కానీ, ముఠామేస్త్రి కానీ, అన్ని, ఇప్పుడు కొదమసింహం కానీ, లేకపోతే ఇప్పుడు మన అల్లుడా మజాక కానీ. మజాక ఏంటి ఆ పాటలన్నీ అప్పుడు ఆ రోజు అని. అంటే అంత కాన్సన్ట్రేటెడ్, అంత పగడ్బందీగా వర్క్ చేసేవాడు ఒక్కొక్క పాటని. ముఖ్యంగా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుంటాను. ఇప్పుడు మెగాస్టార్ అంటే ఫ్యాన్స్, బాలకృష్ణ అయితే ఫ్యాన్స్, వాళ్ళకి ఎలా కావాలి ఫస్ట్
ఆ కార్నర్ ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత మిగతా అందరికీ, తర్వాత మ్యూజికల్గా నేనేం చేయాలి, ఓకే. ఇన్ని రకాల మిక్సెస్ చేసేవాడు ఒక పాటని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నుంచి నాకు స్ఫురించింది ఇప్పుడే. అదేంటంటే మీరు వచ్చిందా ఒక ఎస్ రాజేశ్వరరావు గారిది ఒక వాషన్ ఆఫ్ మెలోడీ, వాషన్ కెరటాలే, ఒక్కొక్క పాట ఒక్కొక్క కెరటం అయింది. మీరేమో శుశ్రూష చేసి ట్రైనింగ్ అయిన క్యాంపు చక్రవర్తి గారిది అవుట్ అండ్ అవుట్ మాస్ మాస్ అంతే, మాస్ మమ్మ మాస్ మాసే. అండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నాన్నగారి తాలూకు మెలోడీ నేను రిప్రజెంట్ చేయలేకపోతున్నాను? అది అనిపించేది నాకు. కానీ అప్పుడు ట్రెండ్స్ మట్టుకు కొంచెం ఓల్డీకి వెళ్తే మట్టుకు నేను అవుట్డేట్ చేసేస్తారు. ఓకే. అది చాలా డేంజరస్. అది ఇప్పుడు నాన్నగారు బ్లడ్, నాన్నగారు కంపల్సరీ నాకెందుకు రాదు కదా మరి, ఆయన పక్కనే చేయగలను, కెపాసిటీ ఉంది నాకు. ఎస్ సార్. కానీ ఆ రూట్కి వెళ్ళేవాడిని కాదు నేను. ఎందుకు అన్నయ్య చేసేవాడు, మా వాసురావు ఉన్నాడు, ఆయన చేసేవాడు, నాన్నగారి స్టైల్ బాగా చేసేవాడు. నేను ఎందుకంటే కొంచెం కమర్షియల్గా వచ్చేసి అటు వెళ్ళకూడదు, మన స్టైల్లోనే మనం వెళ్ళాలి అని నా కలెక్షన్స్, నా మ్యూజిక్స్ నేను విని నాకుంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. ఎస్. అప్పుడు అడిగారు ఎవడు వీడు అంటే, ఇలా రాజేశ్వర గారు కొడుకు. అంతవరకు తెలియదు ఎవరికి, ఎక్కువ మ్యాక్సిమం తెలియదు. అదే చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీ వరకు తెలిసి ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా కొంతమందికి ఇప్పటికీ రాజేశ్వర గారు అబ్బాయా అంటారు నన్ను. ఓకే. అంటే అది ఆ ట్రాక్ నాకు నచ్చదు. మనకు ఓన్గా రావాలి, మనం నిలబడాలి. అలాగే రాజు, నేను కూడా ఇద్దరు. రాజు గారు ఎప్పుడు ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యారండి మీకు? నాకు గురుగారు చక్రవర్తి గారి దగ్గరే. అంతేనా? రాజు యాక్చువల్లీ మా పెదనం గారి దగ్గర, హనుమంతరావు గారి దగ్గరను, నాన్నగారి దగ్గర, పెండ్యాల గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు, నోటేషన్స్ రాసేవాడు తను. ఓకే. అటువంటిది అటు నాన్నగారికి వర్క్ తగ్గిపోయింది టోటల్గా. సుశల దక్షిణామూర్తి గారు అందరితో వర్క్ చేసేవాడు, నోటేషన్ రాసేవాడు. తగ్గిపోయేసరికి అప్పుడు మా అన్నయ్య వాళ్ళకి అంటే రాజుని చూసి, రాజును చక్రవర్తి గారికి చెప్పి, మా వాసు చక్రవర్తి గారికి చెప్పి రాజుని కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది కదా, చక్రవర్తి గారి ఫ్యాక్టరీలో జరుగుతుంది కదా, వేసే పెట్టేసుకుందాం అన్నాడు, హెల్ప్గా ఉంటాడు కదా. అలా రాజు జాయిన్ అయ్యాడు చక్రవర్తి గారి దగ్గర. అదే అప్పటికి టీవీ రాజు ఆల్రెడీ 5 years నేను ముందే. ఓకే. రాజు లాస్ట్లో లేటర్ ఆన్ జాయిన్ అవుతా. అక్కడ మీ ఇద్దరు ప్యాచప్ అయ్యాయి. మా ఇద్దరు టేస్ట్ ఒకటే. ఎక్కువ హాలీవుడ్ స్కోర్స్ అని ఈ ఎక్కువగా వాటి గురించి డిస్కస్ చేసేవాడు నేను వాడు. ఓకే. కొంచెం మ్యూజిక్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ గ్యాప్ టైంలో వర్క్ చేసేవాడు. అది మాకు ఇద్దరు ప్యాచప్ అయ్యారు. ఓకే. అవి చక్రవర్తి గారికి చాలా సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళం, పాటలకి బ్యాక్గ్రౌండ్ చేసేవాడు. నేను గురుగారు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ని. అదే మీకు ఫ్రీ లిబర్టీ ఇచ్చాడు. బాగా నమ్మకం మా మీద, నమ్మకం. కుర్రాళ్ళు బాగా ఇదే చేస్తాను. ఆయన ట్రైనింగే, ఆయన స్టైల్ ఉంటూ కొంచెం ఎలక్ట్రానిక్. అప్పుడు ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ వచ్చింది కొత్తగా, కొత్తగా దాన్ని స్టడీ చేశాను. నేనైతే ఫుల్ దిగిపోయాను ఎలక్ట్రానిక్లో. ఈ సింథసైజర్స్, ఎలక్ట్రానిక్ బీట్స్ అని వచ్చేది, కొత్త ఎలక్ట్రానిక్ డ్రమ్స్ అన్ని. అప్పట్లో ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వచ్చినాయి కొత్తగా. ఓకే. ఈ కుర్బానీ సినిమాలో వచ్చింది టూ డూ డూ సిండ్రమ్ అంటారు. అటువంటి డ్రమ్స్ ఈ క్యారేజ్ లాగా ఉంటాయి, టిఫిన్ క్యారేజ్ లాగా. వాటిల్లో కొన్ని టోన్స్ ఉండేది అనమాట. అటువంటి వచ్చే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి నేను స్టడీ చేసా వాటిని. ఓకే. అది నాకు హెల్ప్ అయింది. ఫ్యూచర్లో నేను కంపోజర్ అయిన తర్వాత, నేను రాజ్ అయిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. అంటే అంతవరకు మీరు తెచ్చే వరకు ఎలక్ట్రానిక్స్ అన్నది ఎవరు ఉంది కానీ దాన్ని ప్రాపర్గా ఎవరు యూజ్ చేయడం రాలేదు ఎవరికి. ఉంది. చక్రవర్తి గారు అన్ని మూగ్ సింథసైజర్ అని, కాంబో ఆర్గన్ అని, ఇంకా ఏఆర్పి సింథసైజర్ చాలా ఉన్నాయి. కానీ దాన్ని ప్రాపర్గా వాడే విధానం తెలియదు. ఈయన ఒక స్టైల్ చక్రవర్తి మనం చెప్పినా కూడా కొన్ని లేదురా ఆయన భయపడేవాడు. ఆయన ఎంతసేపు మైక్ సెట్లో వినపడేది ఆయన పాట అలా ఉంటుంది. కమర్షియల్ కదా. మేము కొన్ని బేస్ గీసి పెట్టి సింథసైజర్స్లో పడితే ఎక్కువ బేస్ అయిపోతుంది వద్దురా, మనం కొంచెం హై రేంజ్ చేసి అలాగా. ఆయనకి ఒక ఫేవరెట్ టోన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్, కొన్ని టాంప్లెట్స్ సెట్ చేసుకుని అదే టోన్ వాడేవాడు. కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్తే భయపడేవాడు ఆయన. అది మాకు అడ్వాంటేజ్, మేము తీసుకున్నాం దాన్ని. బేస్ అంతా మైకేల్ జాక్సన్ వాటిలతో వచ్చేది సింత్ బేస్ అంతా, వాటిని పట్టుకున్నాం. కరెక్ట్గా మేము వచ్చేసరికి బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది అప్పుడు యుగం. అదే బ్రేక్ డ్యాన్స్ సాంగ్స్ అక్కడ మేము పట్టుకున్నాం గ్రిప్. మీరు పసివాడి ప్రాణానికి పనిచేశారా? అది పసివాడి ప్రాణం చేయాలి. అప్పుడు మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోయాం. అయిపోయారు. అప్పుడు గురుగారు పసివాడి ప్రాణంలో బ్రేక్ డ్యాన్స్ ఒకటి చేశాడు. అవును. అది ఇప్పుడు మా లిస్ట్లో పడిపోయింది ఆ పాట. అది మేము రాజ్కోట్ చేసాం అనుకుంటారు అందరూ. అంటే మీ పాకెట్లోనే ఉంటుంది, అలా ఉంటుంది ఆ పాట. సో చక్రవర్తి గారి పాకెట్ కాదు.
బ్రేక్ డ్యాన్స్ ఫస్ట్ టైం చిరంజీవి గారికి పచ్చవాడపల్లిలో చేశారు. అక్కడ నుండి మేము ఆ ట్రెండ్ పట్టుకొని ఎముడుకు మూడులో మ్యాక్సిమం మేము యూజ్ చేసాం ఆ బ్రేక్ టెక్నిక్. అదేలేండి. ఎముడుకు మూడు చిరంజీవి గారితో ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనమాట. సెన్సేషనల్ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఎముడికి మొగుడు. ఎముడుకు మూడు ఎస్. ఆల్ సాంగ్ సెన్సేషనల్ హిట్. అవునండి, అవును. అందం హిందోళం కానీ అవును. వానజల్లు ఇవన్నీ బాగా ఛాలెంజింగ్గా చేసాం. నేను రాజ్ కూర్చొని అసలు కొట్టి దెబ్బకి అసలు ఫుల్ పీక్స్. ఒక సినిమాతో ఫుల్ గెలిపాం పైకి, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయారు బాగా. అంతకుముందు అంటే మేము అంటే మీరు చిరంజీవి గారి ఇమేజ్ అన్నది మీకు బాగా హెల్ప్ అయిందండి అలాంగ్ విత్ ది సాంగ్. చిరంజీవి గారి సినిమా ఖైదీ అండ్ ఖైదీకి వర్క్ చేశాను నేను కంప్లీట్గా, రీ రికార్డింగ్ సాంగ్స్ అంతా. ఓకే. రగులుతోంది మొదలుపోతే ఆ కంపోజింగ్ అంతా నేను ఉండేవాడు. కంపోజింగ్ అంతా ఖైదీ వర్క్ చేశాను. అప్పటి నాకు చిరంజీవి గారు అంటే నాకు ఒక క్రేజ్. ఎందుకంటే మేము అంతా తమిళనాడులో ఉండేవాం కదా, మెడ్రాస్. అవునండి. నాకు మెడ్రాస్లో ఏంటంటే ఎంజీఆర్ గారు నేను గ్రేట్ కోర్ ఫ్యాన్. నేను ఎంజీఆర్కి, అఫ్ కోర్స్ శివాజీ గారు. వీళ్ళిద్దరికి మ్యూజిక్ ఎవరు చేస్తారు? ఎంఎస్ విశ్వనాథన్ గారు. అవును. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ చేసేవాడు. ఎంజీఆర్ గారికి ఒక స్టైల్, శివాజీ గారికి ఒక స్టైల్. అయినే అంటే ఒక కమర్షియల్ మ్యూజిక్ చేయాలంటే హీరోస్కి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఎవ్వరు ఆ ట్రెండ్ పట్టుకున్నాను నేను మెయిన్గా. ఓకే. ఆ ఇంట్రొడక్షన్, హీరో వస్తే ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఎలా కావాలి ఫ్యాన్స్కి దద్దరిల్లిపోయేది. అసలు ఆయన చేస్తే ఎంజీఆర్ కనిపిస్తే ఇక థియేటర్లు లేచి గంపు ఎగురుతారు ఒక్కోడు ఆ మ్యూజిక్కి. ఎస్. అటువంటి మ్యూజిక్ విని మేము నెక్స్ట్ హీరోస్ ఎలా చేయాలి అని అంటే సోమన్ బాబు గారు చేస్తాం ఫస్ట్ ఫిలిం సంసారం సినిమా. అది ఫ్యామిలీ టైప్, ఆయనకి ఏం పెద్ద హెవీ మ్యూజిక్ చేయలేవు. అవునండి. కృష్ణ గారు నా పిలిపే ప్రపంచం, అది ఫస్ట్ ఫిలిం కృష్ణ గారు. దానికి కొంచెం విజృంభించాం. కృష్ణ హీరో సూపర్ స్టార్ కదా, దానికి కొంచెం కొత్త రకమైనటువంటి మ్యూజిక్ ఒక ఎంజీఆర్ లెవెల్లో ఆయనకి ఇవ్వడం. తర్వాత ఇంకా చిరంజీవి గారు వచ్చేసరికి మ్యాక్సిమం ఆ ఎంఎస్ విశ్వనాథన్ స్టైల్స్ అన్ని మా లోపల ఉన్నాయి, అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి కొట్టాము దెబ్బ అంతే ఫినిష్. అప్పుడు నార్మల్గా చిరంజీవి గారికి చక్రవర్తి గారు ఎక్కువగా చేయడం అవును సినిమాలు అన్నీ కూడా. చిరంజీవి గారికి ఎన్టీ రామారావు గారికి చక్రవర్తి గారు, అవును, రాఘవేంద్ర గారి కాంబినేషన్ మొత్తం వరుస పెట్టి. ఈ వీళ్ళు వాళ్ళు లేదు సార్. ఇప్పుడు నాగేశ్వరరావుకి కానీ, రామారావుకి కానీ, కృష్ణ గారికి, సోహన్ బాబు గారికి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చాడు. అన్ని అసలు మెమరబుల్ హిట్స్ ఇచ్చాడు. ప్రేమాభిషేకం అయితే అన్ని పాటలు హిట్. అవును. 3 సంవత్సరాలు ఎంతో ఆడింది సినిమా. అవునండి, అవును. అలాగా ఆయన చేసిన అదే చెప్తాను కదా, ఇలా కూర్చొని అలా కంపోజ్ చేస్తాడు మా గురువు. ఒకటే ట్యూన్, ఆ లిరిక్ పెట్టగానే అలా చేస్తాడు. అంటే 2-3 ట్యూన్స్ చూడాలి అలాంటివి. అది రాఘవేంద్ర గారు అడిగేవారు ఓకే, కొంచెం బెటర్మెంట్ కోసం. అండ్ ఆయన విజువల్స్ చాలా బాగుంటుంది కదా, సాంగ్ పిక్చరేషన్. అవునండి. అందువల్ల రాఘవేంద్ర గారికి మటుకు నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసేవాడు. ఇలా నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసినా కూడా ఆ ట్యూన్స్ అంతా మిగతా వాళ్ళకి అమ్మేస్తాం. అల్టిమేట్గా ఒకటి వెళ్తుంది రాఘవేంద్ర గారికి, ఆ మిగిలి చేసిన మిగతా ట్యూన్స్ అని మిగతా వాళ్ళకి వెళ్తుంది. అంతేనా? అలా కూడా జరిగినాయి. బట్ రాఘవేంద్ర గారికి అల్టిమేట్గా ఆయన చాలా కష్టపడి చేసేవాడు. అదేలేండి. అంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు అన్ని కూడా పెద్ద గార్జియస్ ఫిల్మ్స్ కదండి. వైట్ ఎలిఫెంట్ హీరోలు, వైట్ ఎలిఫెంట్స్, పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్లు. అసలు ఏ మాటగా మాట, మేమంతా కంపోజింగ్ బ్యాచ్ కదా చక్రవర్తి గారితో. రాఘవేంద్ర గారి కంపోజింగ్ అంటే మాకంతా ఖుషి అనమాట. ట్రీట్మెంట్ ఉంటుంది, రాయల్ ట్రీట్మెంట్ మాకంతా. అంటే వాళ్ళు అంటే ఏదో మ్యూజిషియన్స్ ఏదో కంపోజింగ్ బ్యాచ్ అని చీప్గా చూడరు. అక్కడ ఆయన ఏం తింటున్నాడో, ఆయన ఏం చదువుతాడో అదే అందరికి. ఓకే. అంత లెవెల్లో చూసాడు రాఘవేంద్ర. అమ్మో, అవును. అది చాలా మాకు రాయల్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది కొత్త పాయింట్. నార్మల్గా ఆయన హీరోయిన్ బాగా చూసుకుంటారు, హీరోయిన్ బాగా చూసుకుంటారు. అలా కాదు, హ్యూమన్ యూనిట్ అందరికి. అంటే నాకు తెలిసేది అప్పట్లో యూనిట్ అందరికి సినిమా షూటింగ్ అవ్వగానే అందరికీ ఆయన పేమెంట్స్ ఇచ్చేవాడు. మామూలు కెమెరా అసిస్టెంట్స్కి అందరికి ఇచ్చేవాడు డబ్బులు. మాదేంటే ట్రీట్మెంట్ అదిరిపోయింది. నేను ఫుడ్ ప్రియుడు. నేను ఇంకా ఫుడ్, రాజుగారు కూడా బాగా ఫుడ్ ప్రియుడేగా. ఎవరు? మన రాజు. రాజు బ్రహ్మాండ, మీ ఇద్దరు కుమ్మేసేవాళ్ళు అక్కడ. అవును, క్యారేజీలు తినేయటం. అసలు చక్రవర్తి గారు తింటే ఇంకా రికార్డింగ్ జరుగుతుంటే మొత్తం రజనీకాంత్ కూడా వచ్చి మొత్తం కూర్చొని భోజనం చేసేవాడు. షూటింగ్ జరిగేది అక్కడ విజయవాడలో. ఓకే. ఆయన కూడా అందరూ కలిసి భోజనం చేసేవాడు అక్కడ. గ్రేట్ డేస్ అమ్మా, గ్రేట్ డేస్. అంటే ఇప్పుడు ఇందాక మీరు చిరంజీవి గారి గురించి చెప్తున్నప్పుడు ఆ యముడికి మొగుడుతోనే మీకు బ్రహ్మాండమైన రేంజ్ పెరిగిపోయింది. ఒక రేంజ్ వచ్చింది మీకు మ్యూజిక్ డైరెక్టర్స్గా. అంటే ఆడియో ఫీల్డ్లో కూడా మీకు ఒక గుర్తింపు వచ్చింది ఆడియో మార్కెట్లో. ఆడియో మార్కెట్. చిరంజీవి గారితో మీ ట్రావెల్ ఎలా ఉండేదండి అసలు? అంటే ఎప్పుడైతే ఎముడుకు మూడు బాగా సెన్సేషన్ హిట్ అయిన తర్వాత వెంటనే ఖైదీ నెంబర్ 786 మాకు విజయబాబు నాయుడు గారిది చేసాం అనమాట. ఎప్పుడైతే మేము హిట్ ఇచ్చామో ఆటోమేటిక్గా జనరల్గా హీరో అందరూ చెప్తారుగా, రాజ్కోటి
సో న్యాచురల్ అంతే ఇండస్ట్రీలో సక్సెస్. అలాగా మాకు ఇది ఖైదీ 796 చేసాం, ఖైదీ నెంబర్ 796. దాంట్లో గువ్వా గోరింకతో అటు అమలాపురం ఇవన్నీ సూపర్ హిట్ సాంగ్. అయ్యో అసలు గువ్వా గోరింకతో పాట తిరిగిపోద్ది అది ఇప్పటికీ ఎప్పటికీ. అది మా భువనచంద్ర గారు రాశారు. అవును, అది ఫస్ట్ పాట అనుకుంటాను రికార్డ్ చేసి ఫస్ట్ సాంగ్. అది అంటే అక్కడి నుండి చిరంజీవి గారితో మేము ట్రావెల్ అయ్యాం. అవును, అయినా చెప్పేసేవాడు అయితే రాజ్కోటి అంటే ఆటోమేటిక్ జరిగిపోయేది. నేను ప్రొడ్యూసర్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసేవారు. ఇంకా చిరంజీవి అనగానే ఇంకా మేము ఇంకా రెడీ అయిపోతుంటే ఇక్కడ లోపలికి బీట్ స్టార్ట్ అయిపోద్ది. దడ కింద ఉంటుంది చిరంజీవి సినిమా అంటే. అవునా, దడే. ఎందుకంటే ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట హిట్ కొట్టాలి, ఏదో కొత్తగా చేయాలి. అక్కడ చాలా వర్క్ చేసేవాడు. అది బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది మాకు కూడా, ఎక్సైటింగ్గా ఉండేది. ఎగ్జైట్మెంట్. అంటే పైగా నేను డ్రమ్మర్ కాబట్టి నాకు ఆ బీట్స్ కొత్త బీట్లు చేసి దాంతో ట్యూన్స్ చేసేవాడిని. అదే అందుకనే ఒక కొత్త ప్యాటర్న్ వచ్చింది. కొత్త ప్యాటర్న్. ఇప్పుడు మాధవన్ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, చిరంజీవి గారు, చక్రవర్తి గారు చాలా సినిమాలు చేశారు. బట్ మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్యాటర్న్ మారి, మేము వచ్చిన తర్వాత తెలుగు మ్యూజిక్ని వేరే రకం చేసాం కంప్లీట్గా. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తోటి ఒక వెస్టర్నైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ ఫుల్గా. ఆర్కెస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పుడు చక్రవర్తి గారు కంపోజ్ చేసేవాడు, సత్యం గారు కంపోజ్ చేసేవాడు, మిగతా వాళ్ళందరూ కంపోజ్ చేసి అరేంజర్స్ అని ఒకరు ఉండేవాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్. అవును, ఆంగ్లో ఇండియన్సే చేశారు. రాజు శ్యామ్ ఫిలిప్స్, ఓకే, ఐడియా ఉందా మీకు? చెన్నైలో వీళ్ళే అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. హెన్రీ డానియల్ అని, జోసెఫ్ కృష్ణ అని, ఎంఎస్ విశ్వనాథ్ గారు, వీళ్ళు ఈ కార్డ్ అరేంజ్మెంట్ వాళ్ళకే తెలుసు, ఆంగ్లో ఇండియన్స్కే తెలుసు. అది మా ఇద్దరికి ఏంటంటే మేము ఇద్దరు స్టడీ చేసుకున్నాం కాబట్టి మేము సొంతంగా క్రియేట్ చేసేవాళ్ళం. హార్మోనీ, ద కార్డ్ అరేంజ్మెంట్స్, జాజ్ గీజ్ అన్ని మేము చేసేవాళ్ళం. అక్కడ మాకు అడ్వాంటేజ్, ఒక న్యూ కలర్ని ప్రజెంట్ చేయగలిగాం. మేము కూడా ఎవరన్నా ఒక అరేంజర్ తోటి అతన్ని డిపెండ్ అయిపోయాం అనుకో, నేను సాంగ్ వరకు కంపోజ్ చేయగలను, అతనే చేస్తాడు అరేంజ్మెంట్స్ అన్ని, కార్డ్ గిట్స్ అతనే వేస్తాడు. ఓకే, వేరే కలర్ అయిపోతుంది. అదే మీ క్రియేషన్ ఉండదు. అది నేను రాజ్ మొదటి నుండి ఒక్కొక్క కార్డ్ వర్క్ చేయటం, దాని బేస్ ప్యాటర్న్స్ చేయటం, దాని రిథమ్ ప్యాటర్న్స్ చేయటం, ఏ కార్డ్ వస్తే ఏ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ స్టడీ చేసాము. అది ఎప్పుడైతే మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యామో ఫస్ట్ 43-44 సినిమాల వరకు చిన్న బుడంకాయ సినిమాలు అన్నీ ఎంత 2000-3000కి. కానీ మాకే డబ్బులు చూసేవాడు కాదు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ తోటే చేసేవాళ్ళం. అది ప్రాక్టీస్. అందరికి మా మ్యూజిక్ తిట్టుకునేవాళ్ళు అందరు, ఇదేంటే ఊరికి కయాంబయ్యని ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారంటే. అప్పుడేంటే కంప్లీట్ మోనో రికార్డింగ్ ఉండేది. ఇప్పుడు అన్ని స్టీరియో వచ్చింది కదా, టోటల్గా ప్రో టూల్స్ అని, పీస్ మీల్ రికార్డ్ చేసుకోవచ్చు. అప్పట్లో మోనో రికార్డింగ్ 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. మైకులు పెట్టి, స్పీకర్ దగ్గర మైక్ పెట్టి రికార్డ్ చేసేవాళ్ళం. అది మొత్తం ఆ ఒరిజినల్ టోన్ పోయేది, ఆ డెప్త్ వచ్చేది కాదు. ఎప్పుడైతే ఎముడుకు మోడు ఆ టైంలో వి స్టార్టెడ్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయడం మొదలెట్టాం. ఓకే, ఇప్పుడు అందం హిందోళం ఉంది, దాంట్లో అంతా బేస్డ్ అంతా డైరెక్ట్గా ఉంటుంది, కీబోర్డ్స్ అని. అక్కడ నుండి మాకు స్టార్ట్ అయ్యింది. ఓకే, అది అక్కడ నుండి ట్రెండ్ సెట్టింగ్, ఒక ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని ఎలా చేయాలి, డైరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి చేస్తే తర్వాత ప్రో టూల్స్ అని వచ్చింది, లాజిక్ వచ్చింది, తర్వాత ఎన్నెన్నో, తర్వాత ఇంకోటి ఏదో ADAT వచ్చింది. 3 ట్రాక్ నుండి 6 ట్రాక్స్కి వచ్చాం. 6 ట్రాక్ టు 24 ట్రాక్స్, 24 ట్రాక్స్ నుండి మల్టీ ట్రాక్స్, ఇన్ని ట్రాక్స్ వర్క్ చేసాం మేము. అవును, అంటే బిగినింగ్ మోనో దగ్గర నుంచి మీరు అన్ని వర్క్ చేశారు, అన్ని మాడ్యూల్స్. అది ఆ ఎక్స్పీరియన్స్, అదే ఎవరికి లేదు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అప్పట్లో RCA వెస్ట్రెక్స్ ఉండేది, ఇది 3 ట్రాక్ రికార్డింగ్. ఓకే, అంటే వాల్వ్ సిస్టమ్స్. అసలు డెప్త్ అదిరిపోతుంది. ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాయించినా అలా రిచ్గా ఉంటుంది. ఒక ట్రంబోన్ అంటే చాలు ఫుల్ స్క్రీన్ ఇలా ఉంటుంది సౌండ్. డిజిటల్ వచ్చేసరికి మొత్తం ఇంత కీ అంటుంది దాంట్లో, దానికి మొత్తం లేయరింగ్స్ చేయాలి. డిజిటల్ ఇప్పుడు వచ్చిన డిజిటల్లో లేయర్ చేస్తున్నా కానీ ఆ డెప్త్ రాదు. అప్పట్లో ఎన్నో ఇప్పుడు పాత రేడియోస్ మీరు వినుంటారు, వాల్వ్ సిస్టమ్తో వచ్చేది. అవును, ఈ గ్రండింగ్ అని, మర్ఫీ అని. సార్, ఆ వాల్వ్లో ఉన్నప్పుడు సౌండ్ డెప్త్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రెసెన్స్ ఆఫ్ సౌండ్. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్స్ వచ్చినాయో థిన్ అయిపోయింది, గ్రాండ్నెస్ థిన్ అయిపోయింది. అలాగే సేమ్ అంతే. ట్రాన్సిస్టర్ ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడంతా ట్రాన్సిస్టర్ అనమాట, టోటలీ డిజిటల్. కానీ ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళంతా ఏం చేస్తారంటే పెద్ద కన్సోల్స్ తోటి అనలాగ్ రికార్డింగ్ చేసి దాన్ని డిజిటల్ చేసి
ఎందుకంటే ఇప్పుడు డిటిఎస్ అని డాల్బీ డిజిటల్ అని అట్మాస్ అని ఇవన్నీ వచ్చింది కదా టెక్నాలజీ, దానికి అనలాగ్ కుదరదు. ఓకే, ఎనలాగ్ కుదరదు దానికి. అందువల్ల దీంట్లో రికార్డింగ్ ఎనలాగ్ చేసి దాన్ని ఏదో చేసి వీళ్ళు చేస్తారు. అందువల్ల స్టిల్ వీఆర్ గెటింగ్ ద డెప్త్ హాలీవుడ్లో ఆర్కెస్ట్రల్ డెప్త్. యాక్చువల్ లేకపోతే ఫుల్ హోల్ ఆర్కెస్ట్రా వాడుతుంది. బ్యాన్ జిమ్మరు ఇప్పుడు వీళ్ళంతా జాన్ విలియమ్స్ ఆర్కెస్ట్రల్. ఆ మ్యూజిక్ డెప్త్ రావాలంటే ఎట్ట వస్తుంది? అందువల్ల దాని రికార్డింగ్లో వాళ్ళు ఇప్పటికీ ఎంత రీసెర్చ్ జరుగుతుంది సౌండ్. అంటే ఇప్పుడు మన క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఎలా ఉందంటారు ఇప్పుడు కంపారిటివ్లీ టెక్నికల్గా? బాగుంది, బ్రహ్మాండంగా బాగుంటుంది, అడ్వాన్స్. కానీ టైం ఎక్కువ లాగేస్తుంది నాకు. అదే ఓన్ థింగ్. ఇప్పుడు తమన్ చేస్తున్నాడు చాలా, అంటే కొన్ని సినిమాలు అయితే అవుట్ స్టాండింగ్ క్వాలిటీ వైజ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద మ్యూజిక్. అలవైకుంఠపురంలో గొప్పగా చేసాడండి పాట. నేను చెప్తున్నా, ఓకే, అదే అలా వైకుంఠపురం మంచి మంచి మెలడీ సాంగ్స్, మంచి మెలోడీస్ సాంగ్స్ ఉన్నా కూడా ప్రెజెంటేషన్ చాలా ప్రెజెంటేషన్, ఆ డైనమిక్స్ పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. ఈవెన్ దేవి కూడా, దేవిశ్రీ ప్రసాద్ కూడా అవును తను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కొన్ని వాళ్ళు చేయనక్కర్లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అదే టెక్నాలజీలో వచ్చేస్తుంది. కానీ తమన్ ఏం చేస్తున్నాడంటే ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ వర్క్. ఈ గాట్ సమ్ నాలెడ్జ్. అంటే రెహమాన్ దగ్గర వర్క్ చేశాడు కాబట్టి వాడికి, మన దగ్గర వర్క్ చేశాడు, తర్వాత రెహమాన్ దగ్గర అంత చేయడం మీ దగ్గర పని చేశాడు, మన చేశాడు. అంటే టెక్నాలజీని ఎక్కువ స్టడీ చేశారు వాళ్ళు. అదేలేదు, మాకు అంత టైం ఉండేది కాదు. నేను కూర్చొని టెక్నాలజీ స్టడీ చేస్తే నీ కంపోజింగ్ పోతున్నాను, సినిమాలు పోతాయి. కరెక్ట్ సార్, కరెక్ట్. అందువల్ల నేను టెక్నాలజీ మీద నాకున్న పరిధిలో నాకు ఒక నాలెడ్జ్ ఉంది, దాంతో వాడేవాడిని కంప్లీట్గా. నేను ఉన్నప్పుడు కూడా ఎన్ని వచ్చినాయి, ఏది లాజిక్ ఉంది, ప్రోటూల్స్ ఉంది, దాంట్లో వర్క్ చేశాను కంప్లీట్గా. తర్వాత అవును మీ టైంకి వచ్చేసి ఇప్పుడు రెహమాన్ అప్పుడు అక్కడ వర్క్ చేసేవాడు, అలా చేసాము. ఆ టెక్నాలజీ బాగా మాకు అర్థమైపోయింది. ఎంతైనా హోల్ మ్యూజిక్ నా చేతిలో ఉండేది, మా గ్రిప్ ఓపెన్, ధైర్యంగా ఎవరు ఏం చేసినా ఎవ్రీ నోట్ ఎవ్రీ రిథంలో ఒక కిచికి బుచ్చికన్నా కూడా అది నేను చెప్పిందే ఉండాలి అక్కడ. అంత డీటెయిల్గా వర్క్ చేసాం నేను రాజు. కానీ తర్వాత నేను రాజు వర్క్ చేసిన తర్వాత కోటి నాకు అలవాటు అయిపోయింది మ్యూజిక్. ప్రతి పాటని అంత పగడ్బందీగా చేసేవాడు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది కంపోజ్ చేసి కీబోర్డ్ ప్లేయర్కి ఇచ్చేస్తారు. అవునండి, అదొక ప్యాటర్న్. అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ అదే, అందరూ అలాగే చేస్తారు కీబోర్డ్ ప్లేయర్. నేను అలా కాదు, ఎవ్రీథింగ్ నేను కంపోజ్ చేసి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర ఆ నోట్స్ కూడా నేను కరెక్ట్గా టోన్స్తో సహా. అదే ఇళయరాజా గారు చేసే విధానం. ఇళయరాజా ఆయన స్కోర్లో రాసేస్తాడు ఏ టోన్ ఏంటో స్కోర్. నేను ఆ టోన్ ఇంకా బెటర్గా విని విని నోట్స్ వాళ్ళు ఫీడింగ్ చేసేస్తారు. చేసిన తర్వాత నేను కూర్చొని ఒక టోన్ మార్చి సెట్ చేసేవాడిని. ఓకే, నా టేస్ట్కి నాకు ఎలా కావాలి అన్నట్టు చేసేవాడిని. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా మీరు ఫైల్లోకి రావడం కానీ, లేకపోతే మీరు ఒక మాస్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మీకు ఇండస్ట్రీలో కానీ పబ్లిక్లో కానీ ఇమేజ్ రావడానికి ప్రధానమైన కారణం మీకు చిరంజీవి గారితో హిట్స్ పడ్డమే. అంటే మీ పాటలు, వాటి గొప్పతనం, వాటి క్వాలిటీ అవన్నీ ఉంటుండగా. అంటే చిరంజీవి గారేనే కాదు, మై మ్యూజిక్, అవర్ మ్యూజిక్ వి డన్ ఫర్ చిరంజీవి గారు. చిరంజీవి కోసం చేసాం అంతేగాని మా మ్యూజిక్ ఇస్ దేర్ ఆల్రెడీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్స్ వాట్ మీ మ్యూజిక్ ఉండగా అది చిరంజీవి గారి మీద. ఇళయరాజా గారు వచ్చి తెలుగులో ఒక రెవల్యూషనరీగా ఉండేది ఆయన సాంగ్స్ అని. అవును, ఎప్పుడైతే నేను రాజ్కోటిగా మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఒక న్యూ ట్రెండ్ ప్రెజెంట్ చేసాం, ట్రెండ్ సెట్టింగ్ మీరు చేసిన తర్వాత ఆయన కూడా కొంచెం బ్యాక్ ఆఫ్ అయ్యాడు. మీకు ఫస్ట్ పిక్చర్ అది మీకు గుర్తుంది లేదో నాకు గుర్తుంది. లంకేశ్వరుడు వాజ్ ది ఫస్ట్ పిక్చర్ టు బ్రేక్ ది ట్రెండ్ ఆఫ్ ఇళయరాజా అని తెలుగు. లంకేశ్వరుడు వెరీ లేటర్ ఉంది అది. మీరు అసలు ఆ పాటలు మాకు దాసనండ్ర ఆఫీస్లో ఆయన వినిపించగా విన్నాం. చాలా మంది ఇళయరాజా చేశారు, ఇళయరాజా చేసాడు ఈ పాట అని అడిగారు. సో అక్కడి నుంచి మీరు అంతకు ముందు నుంచి మీకున్న, బట్ ఆ సినిమాల పాటలతో మీరు నార్మల్గా ఆయనతో కంపారిజన్ కాదు, నో కంపారిజన్ కంపోజర్, లెజెండ్ ఆయన, లెజెండ్. బట్ మా స్టైల్కి కొంచెం ఆయన కూడా, అంటే ఆయన ఒక సింపుల్ స్టైల్ ఉంటుంది, సింపుల్ ఒక ప్యాటర్న్స్, మెలడీ క్లియర్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. మాది డైమెన్షన్స్ ఎక్కువ ఉంటుంది మా మ్యూజిక్లో. మీ డైనమిక్స్ వేరండి, రిచ్నెస్, గ్రాండియర్నెస్. జుమ్మనే తుమ్మెద వేట, ఈ రిథమ్స్ అంతా వీ క్రియేటెడ్. తర్వాత బాంబేలో అతను ఎవరు, దేవదాస్ అంతా చేసాడు, ఎవరు మ్యూజిక్ కంపోజ్. బాంబేలో ఆల్మోస్ట్ ఆల్ మా రిథమ్స్ని దే స్టార్టెడ్ టు డూ దట్. అంటే ఈ కొత్త ప్యాటర్న్స్ అంతా వీ క్రియేటెడ్ హియర్. ఇస్మాయిల్ దర్బా ఆల్మోస్ట్ మా రిథమ్ ప్యాటర్న్స్ అని వాడేవాడు ఆయన. ఓకే, అంటే కొత్త ప్యాటర్న్స్ నాట్ ఓన్లీ తెలుగు, ఇన్ ఇండియా
వీఆర్ ద క్రియేటర్స్ ఫర్ ద న్యూ ప్యాటర్న్స్. ఐ విల్ ఛాలెంజ్ ఫర్ దట్. మీరు చూడండి, వినండి. మీ కెరీర్లో మీరు ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో Yeah. ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేశారండి? ఛాలెంజ్ అంటే ప్రతిసారి చిరంజీవి గారి సినిమావే ఛాలెంజ్. అంతేనా? అదే భయం వేసేది మాకు. చిరంజీవి గారి సినిమా అంటే ఛాలెంజ్. రీచ్ ఎక్కువ అది. ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారు, తర్వాత ఇంకా నాగార్జున, వెంకటేష్, ఇంకా అలాగా నెక్స్ట్ అది అలా. బట్ అల్టిమేట్గా చిరంజీవి గారు ఆయన సినిమాకి మ్యూజిక్ అలా రీచ్ అయ్యేది. ఇప్పుడు అన్నీ కొండకోన ఈ బీట్స్ అంతా మేము క్రియేట్ చేసేవాడు. పాటతో పాటు పుట్టేది. చిరంజీవికి డ్యాన్స్ ఇలా ఉండదు. చక్కిలి గింతల రాగం ముత్తిస్తుంటే తార తారి తట్టెరి డట్టెరడ, దానికి కొత్త బీట్స్ ఏంటి. కన్నె పిల్లతోటి పిల్లగాడికొచ్చనమ్మ పీకులా బీట్ ఫస్ట్ టైం వీ క్రియేటెడ్ ఫర్ దట్ సాంగ్. చిరంజీవి గారు మిమ్మల్ని పర్సనల్ బండెక్కువ ఫోక్లో అది కొత్త బీట్. ఆల్ ద బీట్స్ వీఆర్ క్రియేటెడ్. ఊరికే రితం అని కొట్టి వాంచారని కాదు, పాటతో పాటు పుట్టేది బీట్. ప్యాటర్న్స్ మీరు క్రియేట్ చేశారు. వీ క్రియేటెడ్ దట్. ఎస్ ఎస్. అందుకే నేను ధైర్యంగా చెప్తాను. అంటే మోర్ రిథమిక్గా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను సాంగ్స్. అఫ్ కోర్స్ మెలడీస్ అందరూ చేస్తారు మహానుభావులు. అవునండి. అంటే వాళ్ళకన్నా మించిన మెలడీ మనం ఎక్కడ చేయగలం. ఎస్ ఎస్. పైగా మీరు వాసురావు గారిని మీ కళ్ళు ఎదురుగుండా చూశారు. ఆయన కొంచెం మెలోడీని ఫాలో అవుతుంటే కొంచెం అతను స్లైడ్ అయ్యారు. అంటే అది కమర్షియల్ ట్రెండ్ ఇది. ఎస్. ఇక్కడ ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు. మెలడీ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుకి నాకు అమెరికాలో నేను షోస్ చేస్తాను, రెగ్యులర్గా పిలుస్తారు నన్ను. ఎందుకంటే ఆ పాటలు ఇక్కడ దిగిపోయినాయి. వై? ద బీట్, ద ఎలక్ట్రానిక్, ద ఆర్కెస్ట్రేషన్, పాపులర్ మ్యూజిక్, ద మెలడీ. పాపులర్ మ్యూజిక్. ఎస్, మెలడీ ఉంది. మెలడీ ఉంది. రాగం, ఏదో ఒక రాగం ఉంటుంది. అవును. మీరు ఎక్కువ మధ్యమధ్యలోనే అన్నీ ఉంటాయి. శివరంజన్ ఉంటుంది, తర్వాత మోహన్ హంసానంద్ ఉంటుంది, మోహన్ ఉంటుంది, ఆల్ మిక్స్డ్. అవును. నేను పర్టికులర్ ఈ రాగంలో చేయాలని ఏ పాట నేను చేయలేదు. అది పుట్టాలి అంతే, అది రావాలి. కూర్చుంటే మీకు ఆ కల్చర్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నదా ఏంటి అంటే నార్మల్గా ఈ రాగాలు ఇవి రాగాల నాలెడ్జ్ ఏం చేస్తావు? రాగాల పేరు చెప్పగలవు. నువ్వు రాగాల పేర్లు చెప్పగలవు. ఆ రాగంలో ఉన్న సారాంశం తెలుసా మనకి? ఏ రాగంలో సారాంశం ఎవరికి తెలుసు? కామన్ ఆడియన్స్ తెలుసా? చెప్పండి. తెలియదు. మీరు గొప్పగా చెప్తాడు ఒక్కొక్కడు, ఇది హనుమత్తోడండి, ఇది ఆ రాగం, ఈ రాగం. నువ్వు పేర్లు చెప్పడం వరకే వాడికి అర్హత. ఏ రాగంలో ఎంత బ్యూటీ ఉందో హూ నోస్, ఎవ్వడికి తెలియదు. ఒక్కొక్క రాగం ఒక మహాసముద్రం. అవునండి. ఎందుకంత ఎమోషన్ చెప్తున్నానంటే ఎస్. ఈ పేర్లు చెప్తారు రాగలు, నాకు భలే కోపం వస్తుంది. అంటే పేరు చెప్పేస్తే ఆడు జీనియస్ అని, అబ్బా ఈ సంగీతంలో పెద్ద విద్వాంసుడు అని అనుకుంటారు. అవునండి. నాకు అది నచ్చదు. ఎందుకు రాగాల పేర్లు చెప్పి ఏం చేస్తాను మీరు? నేను పలానా ఈ పాటని హంసానందులో చేశానండి అని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అవును. దాయి దాయి దాక్షాని, అది కోటి రాగం అంతే. దట్స్ మై సాంగ్. కోటి రాగం ఇది బాగుంది. అంతేగా. ఇది నేను దాక్షాయని, అదే దాయి 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 దాక్షాయని దందరదానని దాదారని, ఇది హంసానందులో చేశాను. ఐ నెవర్ సెడ్. అది హంసానందులో కూర్చుంది అంతే. ఓకే. అంటే పాటే వెతుక్కుంటుందంటారు ఆ ట్యూన్. అంతే. మూడ్ అంతే మూడ్ అది. అంతేగాని మనం రాగంతో పాటు కూర్చొని చేసాం అనుకో, అది అక్కడే ఉంటుంది. నాకేంద్ర ఎప్పుడు ఆ పొరపాటు నేను చేయలేదు. ఓకే. పెదరాయుడులో సిచ్యువేషన్ ఉంది. ఆయనకి మోహన్ రాగు అంటే ఇష్టం. ఎవరు? మోహన్ బాబు గారికి. కానీ ఆయనకి ఇష్టం అని నాకు మోహన్ రాగులు వచ్చాయని ఆయన అడగలేదు. సిచ్యువేషన్ చెప్పారు, ఆటోమేటిక్గా మోహన్ రాగులో కుదిరింది. అక్కడ నేను కూడా మోహన్ రాగులో చేయని చేయలేదు. గదిలే కాలం ఆ ట్యూను నాకు ఆ సిచ్యువేషన్కి, భార్యకి ఎవరు లేకుండా తను భర్త శ్రీమంతం చేస్తాడు. ఇది సిచ్యువేషన్, నేను ట్యూన్ చేయాలి దానికి. అప్పుడు నేను ఆలోచిస్తే ఒకటే ట్యూన్ వచ్చింది. ఇంతే, ఇదే తరిరా తీరరా దరిదా రిదారి దాదా దాదా తారరా తారాదీర అలా ట్యూన్ పుట్టింది. వెంటనే దానికి కదిలే కాలం అన్నాడు ఎవరు? శ్రీహర్షన్ రైటర్. ఎంత గొప్పగా రాశాడు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మని కాలం ఆపాడు. అవునండి. మంచి ఎక్స్ప్రెషన్. అది మంచి ఎక్స్ప్రెషన్, చాలా కొత్త ఎక్స్ప్రెషన్. అంటే మీరు ఏదైతే ట్యూన్ని క్రియేట్ చేశారో దాన్ని ఆ ట్యూన్ కన్నా గొప్ప ఎక్స్ప్రెషన్ క్యారీ చేసింది. ట్యూన్ మెలడీ ఉంది, ఆ పదం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. కదిలే కాలం. ఎంత పెదరాయుడులో అది ఇప్పటికీ నాకు ఒక క్లాసికల్ దీంట్లో ఆ పాట మిగిలిపోయింది.
అలాగే ఏది ఇంకోటి చేసినది ఇదేలే తరతరాల చరిత్రం, అవును అది జేసస్ గారు పాడారు. అవునండి. ఆ పాట కూడా అది ఆల్మోస్ట్ ఆల్ కన్నడలో ఉంటుంది. కన్నడ. అది అది కన్నడలో చేయాలని చేయలేదు, ఇది కూడా చెప్తున్నా. అదే మీరు ఇందాక చెప్పారు కదా, మూడ్ బట్టే చేస్తాను. ఎస్ అంటే ఆ రాగం వచ్చి కూర్చోవాలి, మన దగ్గరికి రావాలి. అందుకనే తపస్సు చేస్తాం మేము. ఇప్పుడు ట్యూన్ రావడానికి హార్మోనియం పెట్టిలో పుట్టేదు, గిటార్లో పుట్టేదు, కీబోర్డ్లో పుట్టేదు ట్యూన్ అనేది, రాగం అనేది. అవునండి. మా ఇక్కడ రావాలి, ఆ వేవ్స్ రావాలి, సిచ్యువేషన్ బట్టి వేవ్స్ రాకపోతే. ఇప్పుడు ఆ రోజు అన్నమయ్య చేసాడు, త్యాగరాజ స్వామి చేసాడు, ఎలా చేసి ఉంటాడు? రాముల వారి మీద భక్తితోటి రాగాలు పుట్టి ఆ భక్తి రసంతో పాడాడు ఆయన. అన్నమయ్య ఆ భక్తి రసంతో పాడాడు, మూడ్. అంతేగాని ఇది రాగం, ఈ రాగంలో ఇది జతులు పెట్టాను. తర్వాత రీసెర్చ్ చేస్తే చెప్పాలి, ఇది పలానా రాగం, ఈ రాగంలో ఈ స్వరజతులు వాడారు అని రీసెర్చ్ చేసి చెప్పాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు దీన్ని క్రియేటర్స్ చెప్పకూడదు పేర్లు. క్రియేటర్స్ నువ్వు అడిగావు అనుకో, నాగేంద్ర మీరు నన్ను అడిగారు, సార్ ఇది ఏ రాగంలో చేసేస్తారంటే అప్పుడు నేను చెప్పడానికి సార్ పలానా ఇది రాగం అండి అన్నట్టు. అవును. అంతేగాని ఎత్తుకోవటమే రాగాల పేరు చెప్పేస్తే మనంత మాత్రాన మనం గొప్ప అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ దట్. రాగాల పేర్లు చెప్పి చాలా ఇది ఉంటుంది. దే థింక్ ద జీనియస్. అదేలేండి, సూడో వెరీ రాంగ్, దట్స్ వెరీ రాంగ్. అదేలే, ఒక్కొక్క రాగం మహాసముద్రం కన్నా గొప్పది. ఒక్కొక్క రాగం అండి, ఒక్కొక్క స్వరం. ఏంటి స్వరం? ఒక షడ్జమంలో ఉంది, ఎంత ఎంత ఉంది తెలుసు ఆ షడ్జమంలో. ఒక సా అంటే ఆ సాని కరెక్ట్గా నిలబట్టగలగాలి ఒక షడ్జమాన్ని. ఎంత గ్రేట్ ఒక్కొక్క స్వరం. ఏం మ్యూజిక్ అంటే ఊరికేనా? ఇందరు మహానుభావులు చేస్తున్నారు పాటలు. ఆ స్వర ఘనం ఉండాలి, స్వర ఘనంతో పాటు గళం ఉండాలి. స్వరం, ఘనం, గళం. స్వరం, ఘనం, గళం. గళం. స్వరానికి ఘనాన్ని ఏది ఇస్తుంది? గళం ఇస్తుంది. ఆ పవర్ని ఇవ్వాలి. అది హిందుస్థానీ మ్యూజిక్లో ఎక్కువగా ఉంది. మీరు హిందీ పాటలో చూడండి, ఒక్కొక్క స్వరం ఏం లతా మంగేష్కర్ పాడినా, మహమ్మద్ రఫీ గారు పాడినా, కిషోర్ పాడినా, మన్నాడే పాడినా, చంచల్ పాడినా, ఎవరు పాడినా స్వరం పంచి పవర్ఫుల్గా ఉంటుంది. మనం కొంతమంది పాడేది వేగ్, అలా కొంచెం లైటర్గా ఇచ్చి అలా వదిలేస్తారు స్వరం. ప్రతి స్వరాన్ని హార్మోనియం వాయిస్తే ఎంత పవర్గా వస్తుంది ఒక స్వరం, అంత పవర్ఫుల్గా పలకాలి వాయిస్ అంటే. అది సుశీల్ గారు పరికేవారు, ఘంటసాల గారు పరికేవారు, ఆఫ్ కోర్స్ బాలసుబ్రహ్మణ్యం. ఇంకెవరికి లేదు ఆ నాలెడ్జ్. అందుకనే హార్మోనియంతో వాయించి. మీరు నాతో ఒకసారి అన్నారు, ఒక ట్యూన్ ఇస్తే దాని మీద మ్యాక్సిమం సౌండ్ పోసేవాళ్ళు ఘంటసాల గారు, కిషోర్ కుమార్ అని. గ్రేట్. అంటే ప్యూర్ వాయిస్, ఓపెన్ వాయిస్. ఫీమేల్లో సుశీలగమ్మ లాగా ఇంకా ఎవరు తమిళ పాటలు అయితే ఆవిడ. అవునండి. ఎంఎస్ విశ్వనాథ్ గారు, చాలా క్రిటికల్ ట్యూన్స్ అవన్నీ పాడింది. కానీ మహాతల్లి ఏం పాడిస్తారు. తమిళ్ లాంగ్వేజ్ ఆవిడకి ఎలా వచ్చిందో తెల్ల. గ్రేటెస్ట్ అనమాట. ఇప్పుడు లతా మంగేష్కర్ ఆవిడ ఒక హిందీయే పాడింది, సుశీలమ్మ గారు అలా కాదుగా. తెలుగు పాడింది, కన్నడ, తమిళ్, మలయాళం, తుళు లాంగ్వేజ్లో అన్ని పాడింది ఆవిడ మహాతల్లి. ఒరియాలో పాడే చెప్తున్నా. ఎందుకంటే ఆ వాయిస్లో బ్రైట్నెస్, ఒక పాట ఒక స్వరం అంత ఘనంగా ఉంటుంది పాడుతుంటే. అంటే ల్యాండింగ్ నోట్లు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్. ఏ గమకానికి ఎక్క వాల్యూమ్ ఇవ్వాలి ఆటోమేటిక్గా తెలుసు. అది మైక్ దగ్గర వచ్చి పాడేటప్పుడు వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలుసు. అంటే ఘంటసాల గారిలో 50% అయినా బాలు గారు స్కోర్ చేశారండి. అంటే బాలు అది వేరే ట్రెండ్. అది అంటే ట్రెండ్ ఏదైనా ఇప్పుడు ఘంటసాల గారు అల్టిమేట్గా ఆయన సూర్యుడు అయితే ఇటు చంద్రుడు అవుతాడు బాలసుబ్రహ్మణ్యం అంతే. ఓకే. ఇట్స్ అ పవర్ఫుల్. ఘంటసాల గారిది వాయిస్ ద మోస్ట్ పవర్ఫుల్ వాయిస్. మహానుభావుడు. అది ఏది పాడినా చూడు అసలు ఎంత ఘనంగా ఉంటుంది. పాట వింటూ ఉంటేనే తెలుగు భాష, ఆ భాషకి ఎంత వాల్యూమ్ కావాలి, ఆ స్పష్టత, ఆ సౌండ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఒక ఎన్టీ రామారావు గారు ఒక స్పీచ్ ఇస్తున్న తెలుగు భాషకి ఎంత ఘనంగా ఉంటుంది. అవునండి. ఆ భాషలో ఉన్న వైవిధ్యం, ఆ అందం, ఆ పరిమళం అంతా కనిపిస్తుంది. అవును, వినిపిస్తుంది. ఎవరి దగ్గర లేదు ఇది. తర్వాత బాలసుబ్రహ్మణ్యం ట్రై చేశాడు. బాలుది ఏంటంటే కొంచెం సాఫ్ట్ పాలిష్డ్ వాయిస్, వాయిస్. కానీ మా ఇద్దరు నిలబడితే బాలు కూడా పవర్ఫుల్. అవునండి. అమ్మ ఆ విషయంలో గ్రేట్. అంటే ఘంటసాల గారు అల్టిమేట్గా అల్టిమేట్. సుశీలమ్మ గారు తర్వాత. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నేను చూసి నేను విని
మీరు పాడించి నేను పాడించి అంటే ఘంటసాల గారితో పాడించలేదు నేను. అసలు ఘంటసాల గారితో మీకు ఏ రకమైన అనుభవం లేదండి? నేను చూశాను, చిన్నప్పుడు నేను చూశాను ఆయన్ని. ఇంటికి వచ్చేవారు నాన్నగారితో, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఆఫీస్ రూమ్లో. మొత్తం ఘంటసాల గారి ఈయన అని అలాగా ఆ కిటి తలుపు దగ్గర నుంచి సంగతం చూసేవాడిని నేను. తర్వాత నేను ఒకసారి బాలభారతంలో మానవుడే మహనీయుడు పాట రికార్డింగ్ జెమిని స్టూడియోలో ఓకే అప్పుడు వెళ్ళాను, నాన్నగారు తీసుకెళ్ళారు నన్ను. అప్పుడు చూశాను ఘంటసాల గారిని ఆయన వాయిస్ రూమ్ లో. చుట్ట కొంచెం వెలిగించే తలుపు తెరగానే చుట్ట వాసన వచ్చింది. ఏంటని చూస్తే ఆయన చుట్ట కొంచెం పీల్చి, అంటే ఆ వాయిస్ గరగర ఇది రాకుండా, అదే కప్పం గట్ట రాకుండా ఒక 2 పఫ్ఫులు లాగి అప్పుడు పాడతాడు. ఏం పాడాడు ఆ పాట, మానవుడే మహనీయుడు. ఏం వాల్యూమ్ ఆ పాట. అమ్మో, అసలు ఆయన ఇప్పుడు ముందరున్న చిన్నదాన్ని అందమేమో పాడారు నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్లో. అసలు మామూలుగా మీరు చూడండి, ఆయన ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాటలు అన్నిట్లో కూడా ఘంటసాల గారిదే స్టార్టింగ్ నోట్ అవుతుంది, అవును, చరణం. ఎందుకంటే ఆ సాంగ్కి అంత మంచి ఓపెనింగ్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంత లౌడ్ అయ్యి వచ్చిన తర్వాత డ్రాప్ అవ్వకూడదుగా. ఆయన స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ ఈక్వల్ గా ఉండదు వాళ్ళు. అదే ఆ ముందరున్న చిన్నదాన్ని పాట కానీ అదే సరే. ఇంకా ఎచ్చటి నుండి వీచను, ఎచ్చటి నుంచి అప్పు చేసి పప్పు. ఏం పాటలు అంటే నాన్నగారు ఆయనకి వాళ్ళకి మంచి కాంబినేషన్ అది. మంచి అంటే నాన్నగారిది కొంచెం నేజల్ వాయిస్, ఈయన గమకాలు ఎక్కువ పలుకుతాయి. అవునండి. ఆయనది భారీ వాయిస్ ఘంటసాల గారిది భారీ. కొన్ని పలకకపోయినా ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. ఈయన ఇచ్చిన స్వరం ఏది మిస్ అయ్యేవాడు కాదు. అవును, వాళ్ళిద్దరు అంత అది దట్ ఇస్ అ ప్యూర్ మ్యూజిక్, ప్యూర్ మ్యూజిక్, ప్యూర్ పీపుల్. దే ఆర్ వెరీ ప్యూర్ పీపుల్. ప్యూర్ అందువల్ల అంత గొప్ప పాటలు ఇప్పుడు చరిత్ర కాదు కదా. దానిలో బాలభారతంలో ఆ పాట ఒకటిను, మానవుడే మహనీయుడు ఒకటి, తర్వాత ఇంకో సాంగ్ ఉన్నారు సార్, గుర్తురాట్లేదు. ఆ 2 పాటలు అప్పుడు పెద్ద హిట్ బాలభారతంలో. అసలు ఆ 2 పాటలే లైఫ్ సినిమాకి. ఇప్పుడు ఘంటసాల గారి తర్వాత రామకృష్ణ గారు వచ్చారు. రామకృష్ణ గారు ఎంతైనా కొంచెం ఆయన ఛాయలోనే ఉండేది, ఘంటసాల గారు లెవెల్లోనే ఉండేది. అంటే నేను ఇమిటేషన్ వాయిస్ నేను ఒప్పుకోలేను సార్. మీరు ఫ్రెండ్స్ అందరితో నాకు ఈ డిస్కషన్, కొన్ని పాటలు చాలా బాగా పాడాడు. అందాల రాముడు ఈ పాటలు. నేను ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, నేను ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫీలింగ్. ఆయన మంచి గాయకుడే, నేను కాదంటలేదండి. బట్ హీ వాజ్ థ్రస్టెడ్ అప్ ఆన్ ది ఇండస్ట్రీ. ఎస్, అంటే అప్పట్లో ఘంటసాల తర్వాత ఎవరు లేరు. బాలు గారికే రికార్డింగ్ లేక శారద సినిమాలో కోరస్ లో పాడాడు విజయ గార్డెన్స్ లో. నాకు బాలు గారి డైరెక్ట్ గా చెప్పారు, రికార్డింగ్ లేవు. మీకు తెలుసు, ఎందుకంటే మీరు అక్కడ ఉన్న పుట్టి పెరిగిన వ్యక్తి కదా మీరు. ఇప్పుడు రామకృష్ణ గారు ఏంటంటే ఇంకా డెస్పరేట్, ఇండస్ట్రీలో ఇంకొకరు పాడడానికి లేకపోవడం. బాలు గారు ఎప్పుడు అల్లరి పాటలు పాడుతూ, హుషారైన పాటలు పాడుతూ వెళ్ళడం. దానివల్ల రామకృష్ణ గారు అనే గాయకుడికి ఒక స్పేస్ దొరికింది ఆ టైంలో. బట్ మీరు బాలు గారు ఘంటసాల గారిని కనుక కంపేర్ చేస్తే దట్ వాయిస్ డస్ నాట్ స్టాండ్ ఎనీవేర్. ఎవరిది? రామకృష్ణ గారు. అవును, అది కరెక్ట్. నేను లెట్ us be frank enough. ఎందుకంటే పక్క ఘంటసాల గారిని పక్కన ఉండేది వాయిస్, బాలుది సపరేట్ వాయిస్ కదా. పక్కగా కూడా లేదండి, పక్కగా కూడా లేదు. ఎందుకంటే ఆ వాల్యూమ్ ఎక్కడ, ఆ మెలోడీ ఎక్కడ, అసలు అకారం ఘంటసాల గారు పలికినట్టు ఏ గాయకుడైనా పలకగలడా? అకారం టాప్లోకి వెళ్ళినప్పుడు కానీ మిడిల్లో కానీ ఆయన పాడితేనే ఆ పాటకి ఒక రూపం అండి, స్వరూపం అంత రిచ్గా ఉంటుంది. ఘంటసాల రిచ్గా ఉంటుంది. అది ఆ తర్వాత జేసుదాస్ దగ్గర ఉంది ఆ రిచ్ వాయిస్, రిచ్నెస్, వాయిస్ రిచ్, గ్రాండియర్నెస్. ఒక కిషోర్ కుమార్కి ఉంది, మొహమ్మద్ రఫీకి ఉంది. అవును, తర్వాత బాలుకి కంపారిటివ్లీ వాళ్ళకు ఉంది. తర్వాత లాస్ట్గా బాలు గారు ఇంకా ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ సింగింగ్. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ సింగింగ్ ఎందుకు అయ్యాడంటే ఆయన మొదట హిందీ పాటలు పాడాడు అందరిది. కిషోర్ కుమార్ది, మొహమ్మద్ రఫీది ఎక్కువ, మొహమ్మద్ రఫీది ఎక్కువ పాడేవాడు, రఫీ గారిది. అది కాకుండా ఇంకా మన్నాడేది అన్ని రకాల పాటలు పాడేవాడు హిందీ. అవును, పాడి తర్వాత తమిళ్లు టిఎంఎస్, పిబి శ్రీనివాస్, బాలమురళీకృష్ణ ఈ పాటలన్నీ ఆయన పాడేవాడు. బాలమురళీకృష్ణ గారిది ఆర్కెస్ట్రాల్లో పాడి, కచేరీలో పాడి ఎన్ని రాటు తెలిపాడు. అందువల్ల అన్ని రకాల వాయిస్ ఉంటుంది ఆయనలో. ఆయన ఒరిజినల్ క్లాసికల్ పాడుతున్నాడు అనుకో, సడన్ గా బాలమురళీకృష్ణ గారు వచ్చేస్తారు, అక్కడ కనిపిస్తుంది ఆయన గమ్మకాల్లో. ఇప్పుడు హుషార్ పాట పాడుతున్నాడు అనుకో, కిషోర్ కుమార్ కనిపిస్తాడు, కిషోర్ కుమార్. కొన్ని మెలడీస్ పాడుతున్నాడు అనుకో, మొహమ్మద్ రఫీ కనిపిస్తాడు. అవును, ఇన్ని రకాల వర్సటైల్ వాయిస్. వర్సటైల్ వాయిస్ ను ఘంటసాల గారి వాయిస్ లాంటి వాయిస్ కాకపోయినా అది అల్టిమేట్. ఘంటసాల గారి అల్టిమేట్. బాలు గారిది ఆఫ్ కోర్స్ థంగమంటుంది, టాప్ లో గానీ లోగలో గానీ. బాలు కూడా మంచి గొంతు, వెళితే ఈవెన్ ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా, అవును, బెడ్ లో ఉన్నంత కూడా, అంత ముందు కూడా పాడిన పాటలు కూడా ఎంత పంచ్ ఉంటుంది, డెప్త్.
అవును. అంటే ఆయనకి పాట అంటే ప్రాణం, ప్రాణం అండి. పాట అంటే ఎంజాయ్ ఇంకా అంతే, ఎంజాయ్ చేస్తారు. ఇంకా జీవితంలో ఏది వద్దని పాట చాలు. ఎందుకు ఇప్పుడు మీరు అత్తమ్మ కూతుర చేశారా అల్లుడే మజాకలో విజయ్ గార్డెన్స్ లో రికార్డింగ్, రైట్? ఆ రోజు పాట అంతా అయిపోయింది, ఓకే చేసుకున్నారు. ఇంకా బాలుగారు కూడా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చారు. వచ్చి కొట్టి ఒకసారి లాస్ట్ బార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమన్నారు. రిపీట్ చేయమంటే మీరు వెంటనే బాలుగారు వచ్చి అడిగితే ఇంకేంటి, మీరు ఎంతో ఎంజాయ్ చేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే లాస్ట్ చరణంలో క్లోజింగ్ లో నా దీని తిన్నా నా దీని తిన్నా నా దీని తిన్నా అతో స్టార్టింగ్, అంతకు ముందు లేదు అది. తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చి పాడారండి. సంథింగ్ లైక్ దట్, సంథింగ్ లైక్ దట్. అది ఎందుకంటే ఆయన ఎంజాయ్ చేస్తాడని చెప్పడం కోసం చెప్పిందన్నమాట పాటని. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీరు ఏమనరు కదా. ఎప్పుడు అంటే ఒక గాయకుడు అన్న తర్వాత మెకానికల్గా పాడకూడదు, ఏది నేను ఇచ్చిన ట్యూన్ని ఒప్పచెప్పకూడదు. అవును. సో యూ మస్ట్ డూ సమ్ ఇంప్రూవైజేషన్, ఈజ్ ఉండాలి పాటలో, ఈజ్ ఉంది. ఇప్పుడు మేమేం చెప్తాం సార్ ఇది మెగాస్టార్ పాట అంటే వెంటనే ఎక్కిపోద్ది, చిరంజీవి పాట అని కానీ ఆయనకి అర్థం చేసుకుంటాడు, ఆ ట్రాన్స్కి వెళ్ళిపోతాడు. కాకపోతే ముఠమేస్త్రిలో టైటిల్ సాంగ్ ఎవరు పాడతారండి? ఓ రబ్బా ఓ రబ్బా, అది ఎవరు పాడగలరా పాట? అసలు చిరంజీవి గారు అంటే అది ఒక వెళ్ళిపోద్ది ఆయనకి. ఆయన కూడా చెప్పారు నా పాటలకి బ్రహ్మాండంగా యాక్ట్ చేసే ఒకే ఒక్క హీరో చిరంజీవి అని. డెఫినెట్గా అంటే ఆయన అంత కష్టపడేవాడు చిరంజీవి గారు కూడా, అందువల్ల మేము అంత కష్టపడి చేసేవాళ్ళం. అవునండి. అల్టిమేట్గా ఆయన చేస్తాడని అంత కష్టపడతాం మేము. అది అంత సూపర్ కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్మకం. ఇప్పుడు అదేది జుమ్మనే తుమ్మెద వేట, దీంట్లో మెకానిక్ లాస్ట్ డ్రమ్ సాంగ్ అది ఎంత మెలడీతో పాటు ఆ బీట్ హెవీ ఆర్గనైజేషన్. అవును. బి గోపాల్ గారు, అరవింద్ గారు అప్పుడు పాత సినిమా ఉంది కదా చంద్రహారం, చంద్రహారంలో డ్రమ్ సాంగ్ ఉంటే చంద్రలేఖ నాన్నగారు చేశారు. అలా చేద్దామని ప్లాన్ చేశారు. మళ్ళీ ఆ అవకాశం మళ్ళీ మాకు రావడం గొప్ప విషయం. అయితే ఇప్పుడు ఈ ట్రావెల్లో ఇలా మీరు ముందుకెళ్తున్న దానిలో మీరు ఈ సినిమా ఏదైతే వెంకటేష్ బాబుది నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అరుంధతి అన్ని సూపర్ హిట్స్ ఇస్తున్నారు మీరు ఆ టైంలో. సడన్ గా ఇండస్ట్రీ నుంచి సడన్ గా అంటే చప్పుడు లేని ఫాల్. ఇప్పుడు మా అదిన వస్తువు పడితే చప్పుడు అవుతుంది. అవును, అసలు చప్పుడు లేదు. ఏంటంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఇండస్ట్రీ. అంతేనా? లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి ఇంకా చాలు సార్ మీరు ఇంకా జనరేషన్ వస్తున్నారు నెక్స్ట్. సి నేను అనదర్ 50 years చేయగలను మ్యూజిక్, అర్థమైందా? ఐ కెన్ డూ ఎనీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. వచ్చినప్పుడు చేద్దామని నేను ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు నేను మనకున్న ఇంటిమెస్సీతో నేను ఈ మాట అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు చెయ్యలేరని ఇండస్ట్రీకి ఏమైనా అనుమానమా? చెయ్యలేరా? ఎవరు చేయలేను మేము అన్నావా? మేము నేనా నీ స్టేట్మెంట్ ఇచ్చానా? అయ్యో ఇప్పుడు ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ నేను చేయలేను బాబు, నా దగ్గర రాకండి. ఐ నెవర్ డిడ్ దాట్. నేను ఎన్ని ట్రెండ్స్ ఆఫ్ మ్యూజిక్ చేశాను నేను. ఇప్పుడు నా గ్రాఫ్ మీరు చూడండి, ఎటువంటి వెరైటీ ఆఫ్ మ్యూజిక్ చేశాను. ఎలక్ట్రానిక్స్ తోటి, బీట్స్ తోటి, మెలడీ తోటి, ఎన్ని రకాలు. ఇప్పుడు తారక రాముడు అంటే దానికి ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్, మల్లేశ్వరి అంటే అది ఫుల్ న్యూ ట్రెండ్ ఆఫ్ స్పానిష్, అన్ని లాటిన్ స్టైల్ యాడ్ చేసి అదొక స్టైల్ చేసాం. అన్ని ప్రజలకు రీచ్ అయిందా లేదా? మామూలుగా అంత రీచ్ అయినప్పుడు అంటే నేను జనరేషన్ వస్తుంది, యంగర్ జనరేషన్ కమింగ్. వచ్చినప్పుడు ట్రెండ్స్ కొత్త నీరు వస్తుంది కదా, అందరు కొంచెం అలా సర్లే కొంచెం గ్యాప్ ఇచ్చారు నాకు. కానీ నువ్వే కావాలి ముందు కూడా నాకు ఒక 2-3 years గ్యాప్ వచ్చింది. కంప్లీట్ గ్యాప్, అసలు ఒక సినిమా లేదు. నువ్వే కావాలి చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ 4 months, ఒక 5-6 months నో మూవీస్. తర్వాత వచ్చి పొలో నుంచి పడ్డారు మొత్తం. ఇట్స్ ఆ న్యాచురల్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్. మరి ఇప్పుడు మీరు సక్సెస్ లో ఉంటున్నప్పుడే నేను ఐఎమ్ స్టిల్ ఇన్ లైమ్ లైట్. యూ థింక్ దట్ యు ఆర్ ఇన్ లైమ్ లైట్? yes, still I am in limelight. సినిమా చేయాల్సిన అవసరం లేదు, నా మ్యూజిక్ సో మోర్ దెన్ దట్. అంటే చూస్తూ వింటూ ఉంటాను. ఐ గాట్ మోర్ స్టఫ్ ఆన్ దట్, ఇంకా ఉంది నా స్టఫ్. ఓకే, అది వచ్చిన వాళ్ళకి చేయడానికి రెడీగా ఉన్నాను అంతే. అలాగే సార్ నేను అనేది. అంటే ఇప్పుడు ఇది ఈ ఇంటర్వ్యూ చూడడం ద్వారా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు మారచ్చు. ఇటువంటి క్వశ్చన్ చాలా మంది ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, వాళ్ళందరికీ ఇదే సమాధానం చెప్పాను. ఓకే, ఐఎమ్ రెడీ, మై మ్యూజిక్ ఆల్వేస్ విత్ మీ. నా దగ్గర ఉంది నా మ్యూజిక్, ఏ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అర్థమైందా? ట్రెండ్స్ కాదు, ఎన్ని ట్రెండ్లు చేశాను నేను. ఇప్పటికి నేను చేసిన సాంగ్స్ ట్రెండింగ్స్లో ఉన్నాయి. ఇంకా రూపు తెర మస్తానా కానీ, ఒక అందం హిందోళం కానీ,
ఇప్పటికి ట్రెండింగ్స్లో ఉంది. అటు అమలాపురం అని, బావలు సయ్యా అని, దిస్ ఆల్ ఇన్ ట్రెండింగ్స్ స్టిల్. ఇప్పుడు ఏ సంగీత జరిగినా ఏ ప్రోగ్రామ్ ఈ పాటలు పాడకుండా ఎవరు ఉండరు. ఓకే, అంటే నేను ఇంకా లైమ్ లైట్లో ఉన్నట్టుగా ట్రెండింగ్. అంటే ఇప్పుడు డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వచ్చిన వాళ్ళల్లో ఎస్, ఇప్పుడు మీ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే జనరేషన్ గ్యాప్ కానీ, అలా కదా నాన్న. ఇప్పుడు హౌ డు యూ అనలైజ్ దిస్? చూడు, నేను ఇండస్ట్రీకి అందరికీ తెలుసు, ఎంత కొత్త డైరెక్టర్ వచ్చినా వాడు నా పాటలు వినే వచ్చి ఉంటాడు కదా. ఎవడైనా నా మ్యూజిక్ వినే కదా వచ్చి ఉంటారు ఎవరన్నా. అవునండి. వాడికి అంత మాత్రం ఉండదు, అబ్బా సరే కోటి కదా చేయొద్దాం, వాడికి అనిపించలేదు. దాన్ని మనం ఏం చేస్తాం? అంతేనా? దానికి కరెక్ట్ అయిన డైరెక్టర్ కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్. ఒక మంచి సబ్జెక్టు డైరెక్టర్ వచ్చాడు అనుకో, మ్యాక్సిమం మనం ఇవ్వగలం. అది అంటే నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఒక ముందు అడుగేసి ఇంకొక క్వశ్చన్ ట్రై చేస్తాను. అడగండి. అంటే మీ వైపు నుంచి మీకు మీ తప్పిదాలు కానీ లేకపోతే మీ పొరపాట్ల వల్ల ఏదైనా మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. అంటే నేను కోపిస్తే, అంటే కొంతమంది అంటారు నేను చూడడానికి చాలా కోపిస్తోళ్ళ ఉంటాను. నేను ఐఎమ్ రిజర్వ్డ్గా ఉంటాను. అంటే నేను అడిగితే ఈడ్చి గోపాలు కొడతాడని భయపడతారు కొంతమంది. అది ఉందండి, అది అన్నట్టుగా ఉండొచ్చు కదా. నేను రిజర్వ్డ్గా ఎందుకు ఉంటానంటే ఒక డిసిప్లిన్ నాకు. ఎవ్రీథింగ్ నా అట్మాస్ఫియర్ చుట్టూ డిసిప్లిన్ ఉండాలి. లేదు, మీ సిస్టమేటిక్ అల్లరి చిల్లరగా చూసావు కదా అప్పట్లో ఆర్కెస్ట్రా తోటి ఎలా ఉండేది. థియేటర్కి నేను రాగానే ఎంత కామ్గా ఉండేవారు. నా కార్ ఎంటర్ అవుతే ఒక్కొక్కరు ఎంత అలర్ట్గా ఉండేవారు. మీరు చూసారు అంత. నేను చూసాను. అలా కాదు, నేను అంత అలా ఉండాలని కాదు. నేను కొంచెం ఒక పద్ధతి, నాది స్ట్రిక్ట్ పద్ధతి. అంటే మారుతున్న తరాలతో పాటు మీరు మారలేకపోయారా? అలాగేం లేదమ్మా, అలాగేం లేదు. అంటే మీరు మ్యూజిక్, మీరు ఇందాక అన్నట్టుగా మీ పాటలు వినే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే లాస్ట్ 10 years చూస్తే డెఫినెట్గా. కానీ అక్కడ మీ మార్పో లేకపోతే మీ ఓర్పో ఏదైనా కావాల్సి ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్నదే నా క్వశ్చన్. నేను ఫోర్స్ చేయట్లేదు. నాగేంద్ర గారు, నేను యాక్చువల్లీ రవికిషోర్ ప్రొడ్యూసర్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్గా, విజయభాస్కర్ అప్పుడు నాకు కొత్త డైరెక్టర్స్ వాళ్ళు. నేను అంతకుముందు రవిరాజ పెనిశెట్టి గారు, దాసనారాయణరావు గారు, శరత్, ఇంకా ఈవి సత్యనారాయణ, ఈ గ్రూప్లో చేసి వచ్చినవాడిని. వచ్చేసరికి నాకు ఫ్రెష్ బ్యాచ్. ఇది విజయభాస్కర్ అనేవాడు ఫ్రెష్ డైరెక్టర్. అవును, ఆ డైరెక్టర్ మ్యాక్సిమం నేను హిట్స్ ఇచ్చానా లేదా? అవును, ఇచ్చారండి. ఇచ్చా. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి హిట్స్ ఇచ్చావా? అవును. ఇచ్చిన తర్వాత వాళ్ళే కంటిన్యూ అవ్వాలి కదా. అవును. అంటే బయట రకరకాలు వచ్చేసరికి ఎవరికి వాళ్ళకి జంపింగ్ ఏదో ఉంటుంది మామూలు జనరల్లీ. ఇది బెటర్గా ఉంది, వాడు ఫామ్లో ఉన్నాడు, వెళ్ళిపోవాలి. మీరు ఫామ్లోనే ఉన్నారు కదా. ఫామ్లో ఉన్నాను, బట్ నేనేం చేస్తాను చెప్పు. నేను అడగలేను కదా. అడగలేరు. అంటే మీరు ఏదైనా సరే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది కూడా కొంత. నేను నీకు భలే క్వశ్చన్ అడిగో. నేను దాదాపు 12 years ఐ కంప్లీట్ నో సినిమా లేదు నాకు. నేను లేదని బాధపడలా. 12 years సినిమా లేదు అసలు. ఎటువంటి మ్యూజిక్ చేశాను నేను? అయ్యో, ఎంత కొత్త రకమైన మ్యూజిక్ చేశాను. అవును కదండి. ఎందుకు రావట్లేదు? అదే నాకు $1 million క్వశ్చన్. అది మీరు మీ క్వశ్చన్ కాదు, ఎవ్రీ వన్ ఆస్క్ దిస్. ఆడియన్స్ కూడా ఏంటి సార్ మీరు రావట్లేదు సార్, ఏంటి సార్, ఏంటి జరుగుతుంది ఇక్కడ? సరే రావాలేమో, ఆ టైం రావాలేమో మళ్ళీ. ఓకే, మళ్ళీ ఆ టైం వస్తుంది, దున్నుతాం, ఏముంది. అదే అంటే మీరు ఎప్పుడు. నేను ప్రిపేర్డ్గా ఉంటాను ఎప్పుడు. ప్రోగ్రామ్డ్గా ఎప్పుడు ప్రోగ్రామ్డ్, ప్రిపేర్డ్. ట్రెండ్స్ కానీ మంచి సబ్జెక్ట్ కావాలి డైరెక్టర్. అంటే ఈ మధ్య మీరు వచ్చే ఏమైనా సబ్జెక్టులు బాగులేవు అని చెప్పి వదిలేసి అలాగే. అంటే చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి, అంటే వాటికి ఎంత చేసినా కూడా అదే రీచ్. అవునులేండి, కంచిగరుడి సేవ. అట్లీస్ట్ కొంచెం ప్రూవ్డ్ హీరోస్ అన్న వస్తాయి. అంటే నాన్న ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్ ఎలాగుందంటే, ఒక సక్సెస్ ఎవరిని ఇచ్చారనుకో ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతాం. అది న్యాచురల్. అది ఆఫ్ కోర్స్. ఇప్పుడు హీరోస్కి అది కాదు. ఇప్పుడు ఇదే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ దే ఆల్ ఓల్డ్, దే బికమ్ ఓల్డ్. అవును. కానీ వాళ్ళు మళ్ళీ ఒక ట్రెండ్ తెచ్చుకున్నారు, రివైవ్ అయ్యారు. దట్స్ రియల్లీ గ్రేట్. అది ఇంపాసిబుల్, ఎవరికి దక్కదు. అది ఎవరికి ఏ ఇండస్ట్రీ లేదు, తమిళ్లో లేదు, కన్నడ ఎక్కడ లేదు, హిందీలో కూడా లేదు. ఒక్క తెలుగులోనే మళ్ళీ వాళ్ళు. నేను ఎప్పుడైతే చూసాను నువ్వే కావాలి వచ్చింది కదా, నువ్వే కావాలి, తర్వాత ఇంకో కొన్ని సినిమాలు న్యూ ట్రెండ్ ఆఫ్ యూత్ యంగ్స్టర్స్ యూత్ ఫిల్మ్స్ వచ్చినాయి. అవును, అన్ని హిట్. నువ్వు ఒకటి. అవును, నువ్వు మన రామచంద్ర గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అవన్నీ. నువ్వే అది నేను చేసింది. నువ్వు అని ఆర్పి పట్టాకి మ్యూజిక్ చేసాడు, అది సూపర్ హిట్. అది
అది సూపర్ హిట్ సినిమా. అదేలేండి. అప్పుడు ట్రెండ్స్ మారుతుంది మిలీనియం ఇయర్లో కరెక్ట్గా. Millennium. నేను అనుకున్నా అబ్బా ఇప్పుడు తమిళలాగా ట్రెండ్ మారిపోద్ది ఇక్కడ కూడా, మొత్తం యంగ్ హీరోలు వచ్చేస్తారు పాపం, ఇంకా పెద్ద హీరోస్ కొంచెం అని అనుకున్నాను. వీళ్ళు మొత్తం ఇలా తిప్పి రాయించారు. రియలీ గ్రేట్. మరి చూడండి మన వాల్టర్ వీరయ్య, అత్తర్ వీరే ఏంటి, బాలయ్యది ఏంటి, ఎస్ అదేది ఎన్ని రకాల సినిమా చేస్తారు బాలకృష్ణ. గ్రేట్ అది, గ్రేట్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్, చాలా గ్రేట్ మూమెంట్. గ్రేట్. కానీ అది మ్యూజిక్లో మాకు దొరకలేదు అది. అది ఇప్పుడు హీరోస్కి వెంటనే చేంజ్ వచ్చాను కదా, అలాగే మాకు కూడా వస్తే మనం ప్రూవ్ చేసుకోవడానికి, అంటే అందరి హీరోలకి రాలేదు, ప్రూవ్ కాదు ఆల్రెడీ ప్రూవ్డ్, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మా మ్యూజిక్ అనేది, అవును. ఎక్కడ ఆగదు సంగీతం అనేది, అది ఫ్లో వెళ్తూనే ఉంటుంది. అంటే నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా యా మిమ్మల్ని అభిమానించే దర్శకులు కానీ, యా మీకు బాగా దగ్గరైన నిర్మాతలు కానీ, వీళ్ళందరికీ ఒక ఇది అనమాట. అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు వచ్చి మీరు, ఎందుకంటే చూడు, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అవుట్డేట్ అయిపోయారు, కొంతమంది పోయారు, ఎవరు లేరు ఇండస్ట్రీలో లేరు. అవునండి, ఈవి సత్తాన్ అయితే రెగ్యులర్ నేనే. అవును నాకు తెలుసు. ఒక దాసనారాయణ గారు ఒక ఆల్టర్నేటివ్గా ఏదో సినిమా ఆయన చేస్తుంటాను. కోడి రామకృష్ణ కూడా, కోడి రామకృష్ణ గారిది, వీళ్ళందరూ ఎవరు లేరే వాళ్ళందరూ. అందువల్ల ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అయి వస్తున్నారు. అదేలేండి, మ్యూజిక్ కూడా వాళ్ళ థాట్స్ తోటి వాళ్ళు రెడీ అయ్యి వస్తున్నారు, ఒక కంపోజర్ పెట్టుకొని. ఎవరు తంటాలు ఆడది ఇప్పుడు సక్సెస్ అనేది చాలా ఎవరే పోరాటం వాళ్ళదే, అమ్మో ఎవరు పోరాటం వాళ్ళది. ఆ పోరాటంలో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆయన దేటి ఎలాగా ఆయన చేస్తారా లేదా అని ఇది కూడా ఉంటుంది. అవునండి. అయితే మీరు ఇందాక అన్నట్టుగా నేను చేసిన డైరెక్టర్లు లేరు, నేను చేసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ లేరు, అసలు మీరు కలిసి చేసిన రాజే లేడు. రాజు లేడు చూడండి. అసలు ఎలాగనిపించిందండి రాజు? చాలా అది పెద్ద మిస్టేక్. అంటే మేము ప్రొఫెషనల్గా విడిపోయాము, కానీ ఫ్రెండ్స్గా మేము ఎప్పుడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేము. అవునండి, ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుండి. త్యానంపేటలో మీ ఇంటి దగ్గరేనా? ఎదురుగుండా పోయిస్ రోడ్, రోడ్ మా ఇంటి ఎదురుగుండానే ఒక రెండో విద్య ఓకే, రాజు ఇల్లు. నేను మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడిని, కానీ రాజు ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు. నాన్నగారిని కలవడానికి రెగ్యులర్గా వచ్చేవాడిని నేను. ఏంటంటే రాజు కూడా ఎక్కువ బయటకు వచ్చేవాడు కాదు, అదొక షైట్. అతను కొంచెం ఇంట్రోవర్ట్ అండి. మీరు ప్రొడ్యూసర్లు అందరితో మాట్లాడడం అని, కానీ అతను ఎంతసేపు వెనక లోపల ప్రోగ్రామింగ్ లోనే ఉండేవాడు రాజు. అలాగా ఎప్పుడైతే వాడు, అది చాలా షాకింగ్ అనమాట, చాలా షాకింగ్. నేను ఒక 20 days బ్యాక్ కలిశాను రాజుని ఒక ఫంక్షన్లో, ఒక ఆడియో ఫంక్షన్ మేము ఇద్దరు కలిసాం అక్కడ. తను కూడా వచ్చాడు, చాలా జోకులు వేసాడు, ఎంత నవ్వుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ 20 days ఇలాగ అనేసరికి షాక్ అయిపోయాను. అంటే హెల్త్ బాగాలేదంట ఆల్రెడీ, వాళ్ళ డాక్టర్ చెప్పారు హెల్త్ ఆల్రెడీ ఒక 1 monthగా ఈ సఫరింగ్ సమ్ ప్రాబ్లమ్, అది హెల్త్ ప్రాబ్లం. ఆల్రెడీ బైపాస్ ఏదో అయింది. ఓకే, బైపాస్ అయిన తర్వాత కొంచెం హార్ట్ ఏదో ప్రాబ్లం అయ్యి కొలాప్స్ అయిపోయాడు. బాత్రూంలో వెళ్ళి పడిపోయాడు, బాగా మాట్లాడుతూ వెళ్ళాడు బాత్రూమ్కి, ఇప్పుడే వస్తాను వెళ్ళినాడు, బాత్రూమ్కి వెళ్ళి కొలాప్స్ అయిపోయాడు. అదే చాలా షాక్. నేను ఊర్లో లేను, నేను కరెక్ట్గా అప్పుడు చెన్నైలో ఉన్నాను, సమ్ రికార్డింగ్ వర్క్ మీద వెళ్ళాను. ఇంకా నేను వచ్చేంత వరకు. కానీ మీ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత నాకు అవన్నీ తెలుసు. మీకు తెలుసుగా మొత్తం మీరు విడిపోవడం, ఆ కారణాలు ఏంటి అవన్నీ, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు ఇక్కడ ఆయన మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా రాముడు వచ్చాడని సిసింద్రి చేశారు, కానీ ఈ కుడ్ నాట్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ అండి. ఏదో మీ ఇద్దరికి మధ్యలో తర్వాత మీరు సస్టైన్ అయ్యారు, టాప్ ర్యాంక్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అంటే దాన్ని ఎలా చెప్పాలని అర్థం కాదు. అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు వన్స్ విడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే మళ్ళీ మొదటికి వెళ్ళినట్టు, ఎవడు వీడు దీంట్లో, ఎవరు దీంట్లో అని అదొక డౌట్ వస్తుంది అందరికి, ఇండస్ట్రీకి, టోటల్ ఆడియన్స్కి. అవును, ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు పాట వేసినప్పుడు ఎవడు మ్యూజిక్ చేస్తాడు, ఎవడు ఇది చేస్తాడు, ఎవడు వల్ల ఈ పాట హిట్, ఈ డౌట్స్ ఉంటాయి. ట్యూన్ ఎవరిది, బీట్ ఎవరిది, ప్లానింగ్ ఎవరిది, ఇన్ని ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ఏం చేశాను, రాజ్కోటి అంతే, ఇది కోటి చేశాడు, రాజ్ చేశాడు, అది ఉండదు మా ఇద్దరిలో. నాకు ఐ నో పర్సనల్లీ వెరీ వెల్. రాజ్కోటిగా మేము చేసాం, అంత అయిపోయింది. తర్వాత కోటిగా నేను చేసేటప్పుడు నాకు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మళ్ళీ ఏంటంటే ఐ గాట్ దట్ నాలెడ్జ్, పొటెన్షియల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మనం చేసే ప్రూవ్ చేయగలం, కంపోజ్ చేయగలం, మాస్ సాంగ్స్ ఇవ్వగలం, డెఫినెట్ హిట్ సాంగ్స్ ఇవ్వగలం, నా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నా రాజు పక్కన లేడు. నాకు అదేదో మిస్సింగ్ ఫీలింగ్ ఉండేది. నాకు మొన్నటి వరకు ఫీలింగే నాకు.
అవునా? నేను ఇండివిజువల్ చేసినా కూడా సక్సెస్ అయ్యాను నేను బాగా. అవును, మీరు టాప్ ర్యాంక్ అయిపోయారు. టాప్ ర్యాంక్ వెళ్ళిపోయాను. నెంబర్ వన్ కదా. నా రాజు లేడే అన్న ఫీలింగ్ నాకు ఉండేది. అండ్ మళ్ళీ పిలుచుకోవాలంటే నాకు భయం వేసేది. అంటే అది భయం అంటే సెన్స్ కొంచెం కొన్ని నాకు కొన్ని కారణాలు అది లేకపోతే అది జరిగేది. చిరంజీవి గారు కూడా మీ ఇద్దరు కలిసి చేస్తానంటే నేను సినిమా చేస్తాను, ఇప్పుడే చేస్తాను అన్నాడు స్టేజ్లో. అది తర్వాత అనుకున్నాం, కానీ ఎందుకో నాకు భయం వేసింది. అంటే అది ఎందుకు సెట్ కాలేదు. మళ్ళీ ఒకసారి విడిపోయింది అంతే. మరి ఇంకా అంటే ఆ చామ్ పోయింది. అంతే. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ నాకు నేను తెచ్చుకొని అవును అంత సక్సెస్ చేసుకొని ఇందులో ఇక్కడ ఎవరిని మోసం చేసి ఎవరిని దగా చేసి రావటం కాదు. దిస్ ఇస్ అ ఛాలెంజ్. లైఫ్ అనేది ప్రతి మనిషికి ఒక ఛాలెంజ్. ఎవరు మోసం చేస్తే సక్సెస్ అయ్యే ఆర్ట్ కాదు కదా. ఆర్ట్ కాదు కాదు, ఇది ఛాలెంజ్. ఇది ఎవరి కాడ నిలబడాలి. నాకేంటి మా నాన్న ఉన్నాడు వెనకాల, ఒక సాలూరాజు సార్ కొడుకుని నేను. రేపు పండిత పుత్ర సుంటాను అనకూడదు కదా నన్ను. అదొక నాకు ఎక్కువ కసి ఎక్కువగా ఉండేది. మీరు అది దాటిపోయారండి? అయితే దేన్ని అంటే ఆ ఫీలింగ్ లేదు. ఎస్ ఐఎమ్ ది సన్ ఆఫ్ డాక్టర్ ఎస్ రాజేశ్వరరావు. పండిత సుంటాను మటుకు ఇప్పటికీ నేను సుంటాను అనుకుంటాను. అనుకుంటాను ఎందుకంటే ఆ మహానుభావుడితో కంపేర్ చేస్తాను. అదేలేండి. మహానుభావుడు ఏంటి ఓషన్ అంటే వాళ్ళు పాటకి రాగంలో ఆయన చేసిన రాగాలన్నీ నేను అదే చెప్పింది. ఆ రాగం పేరేంటి అని కనుక్కోవడానికి సాలు రాజేశ్వరరావు సాంగ్స్ వింటే చాలు ఏం రాగం ఇది అని ఒక సర్ప్రైజింగ్ ఉండేది. అవును సార్. ఆయన కీరవాణి గారు నాన్నగారు ఆయనకి ఎందుకో ఈ తోటమాలి ఆ పాట చాలా ఇష్టం అంట. విప్రనారాయణలో పాట మా నాన్నగారిని వెళ్ళి ఏ రాగం గురువు గారు ఇదంటే కీరవాణి రాగం అన్నారంట. అంటే ఆయన కొడుకు పుట్టినా కూతురు పుట్టినా కీరవాణి పేరు పెట్టుకుని కీరవాణి పేరు పెట్టారు ఆయన. వాళ్ళ ఫాదరే చెప్పారు, ఆయనే చెప్పారు. శివశక్తి దత్త మొన్న తనకి ఆస్కార్ అవార్డు ఏదో వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు అదే కీరవాణి పేరు ఎలా వచ్చింది అని. అలాగా రాగం పేరు పాటను విని అడగాలి. ఏం రాగం ఉండేది, అద్భుతంగా ఉంది. అది రాగం అంటే. అంతేగాని మన ఊరికి పేర్లు చెప్పేసి డబ్బాలు కొట్టేయకూడదు. అదే పెద్ద పాండిత్యం. కొంతమందికి అడక్క ముందే ఇది రాగం అని చెప్తారు. ఎందుకు? అవును సార్. సో మీరు ఈ రోజున ఒక సంతృప్తి అయితే మీకుంది. ఎస్ ఐ కెన్ క్లెయిమ్ నేను ఐఎమ్ ది వాట్ యు కాల్ నేను వారసుడిని ఎస్ రాజేశ్వరరావు గారికి. నేను ప్రూవ్ చేసుకున్నాను. ఎస్ కష్టపడ్డాను, ప్రూవ్ చేసుకున్నాను. ఆడియన్స్లో పేరు ఉంది నాకు, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంది. ఇంకేం కావాలి? ఇన్ని ఉండబట్టే ఈ రోజున ఒక పక్కన తెలుగు సినిమా పాటకి ప్రపంచ వేదిక మీద ఆస్కార్ అవార్డు లభిస్తే ప్యారలల్గా ఇంకో వైపున మీకు ఆస్ట్రేలియాలో అది నాకు చాలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. పార్లమెంట్లో వన్ ఆఫ్ ద సెనేటర్ వాళ్ళు, తర్వాత ఐక్యరాజ్య సమితి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ చేతుల మీదుగా నాకు జరిగింది. అంటే తెలుగు అసోసియేషన్ ఇద్దరు కలిసి. అదేలేండి. ఎంత అద్భుతం అంటే నాకు అసలు నాకు ఏంటి ఇంత స్టేజ్కి ఇంత రికగ్నిషన్ ఎలా వచ్చిందని. అంటే తెలుగు అసోసియేషన్ వాడు మన రాజేష్ అని అని తను నన్ను బాగా స్టడీ చేశాడు. బాగా రీసెర్చ్ ఇలా చేసి ఎన్ని సినిమాలు చేసి ఎన్ని పాటలు చేశాను ఎన్ని రీసెర్చ్ చేసి. కాదు మామూలుగా ఒప్పుకోరుగా వాళ్ళు. ఎలాగ అసలు పైగా ఫారిన్ కంట్రీ నాకు అదే అది అవార్డు తీసుకోగానే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వగానే నేను అంటే వేరే కంట్రీలో తీసుకున్నాను కదా, ఇది నా దేశానికి అంకితం చేస్తానని చెప్పేసాను. డెడికేటెడ్ టు మై కంట్రీ మ్యాన్ అని చెప్పి జై హింద్. ఎందుకంటే ఫారిన్ కంట్రీ చేసినప్పుడు మన దేశం గురించి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. పైగా ఫారిన్ కంట్రీలో ఇదేదో నోన్ లాంగ్వేజ్ కాదు మంది కదా. ఇప్పుడు హిందీ అనుకోండి, ఇట్ ఈస్ మోర్ పాపులర్ చేసేవాడు. వాళ్ళంతా డాన్సింగ్ స్టార్స్ కదండి. ఇంద్రజ, రంభ ఏంటి నగ్మా కానీ లేకపోతే రోజా కానీ. రోజా అంటే ఇప్పుడు పెద్ద పాలిటిషియన్ అయిపోయింది. ఆవిడెవరు ఇంకోటి మంచి మన తారక రాములో చేసింది అమ్మాయి, మంచి హీరోయిన్, మరి ఫ్యామిలీ ఓరియంటెడ్గా సౌందర్య ఇటు ఆవిడది ఒక మంచి స్టైల్. ఆవిడ విజయశాంతి గారు. మీరు శత్రువు పోలీస్ లేక దే ఆల్ వండర్ఫుల్ డాన్సర్స్. అవునండి. వాళ్ళ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం ఇంత కష్టపడి పాట చేస్తే వాళ్ళు వారం రోజులు విజువల్స్ చేయటం, డ్యాన్స్ నేర్చుకొని రిహార్సల్స్ చేసి
ఆ డ్యాన్స్ సినిమా షూట్ చేయటం పాటలు అవును అంత హార్డ్ వర్క్ చేసేవారు అసలు ఆర్టిస్టులు కూడా. అవును ఇప్పుడు ఎక్కడ ఉంది అంత డ్యాన్స్, అంత గ్రూప్ అయిపోయింది టోటలీ కదా. ఇప్పుడు వేరే ట్రెండ్ సున్నాను, ఎవరి గురించి ఏది చెప్పు, నో కామెంట్స్ నో కామెంట్స్ నో కామెంట్ నో హార్డ్ ఫీలింగ్స్ అంతే, ఓన్లీ ట్రెండ్స్, ఇది ట్రెండ్ చేంజ్ అంతే అంతే. అది సక్సెస్ అయిందా ఆ ట్రెండ్ వెళ్తూ ఉంటుంది, అంతేగాని ఎవరిని మనం విమర్శించడం లేదు. నో విమర్శలు, అసలు విమర్శలకి అవకాశం లేదు సార్, లేదు అసలు. మార్పు చేర్పు అంతే. అంతే, మార్పు చేరు, కొత్త నీరు వస్తుంటుంది, ఇంకో నీరు వస్తుంది, మళ్ళీ పాత నీరు వస్తుంది, అంతే అంతే. బట్ స్టిల్ ఎన్ని మార్పులు వచ్చినా సరే మీలాగా స్టడీగా నిలబడి స్టిల్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు అది కావాలి అంటే స్టిల్ అంటే స్టడీనెస్ కావాలంటే ముఖ్యంగా నీ సాధన నీ మ్యూజిక్ కన్నా కాండక్ట్ అనేది చాలా ముఖ్యం. కాండక్ట్, మన నడుచుకునే విధానం అది చాలా ముఖ్యం, అదే ఎక్కువ కౌంట్ అవుతుంది. ఎస్, నీలో ఎంత టాలెంట్ ఉండొచ్చు, ఎంత గొప్పడన్నా అవ్వచ్చు, నువ్వు పెద్ద నువ్వు పాట చేస్తే సూపర్ హిట్ అయిపోవచ్చు, సినిమాకి మంచి పేరు రావచ్చు, కానీ నీ యాటిట్యూడ్ మటుకు ఎప్పుడు జాగ్రత్తగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే సక్సెస్కి కారణం ఇండస్ట్రీలో ముఖ్యంగా. ప్రధానమైన అక్కడ మట్టుకు మనం విరవీగం అనుకో గల్లత్ అయిపోతుంది, గల్లంత అయిపోతారు. అది కొంతమంది పిల్లలు తెలియట్లేదు. గతి సక్సెస్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కొంతమందికి తెలియదు. నేను ఎన్ని సక్సెస్ చూశాను కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాళ్ళు. నాకు ఒకసారి కోపం వచ్చేస్తుంటుంది, వచ్చినా కూడా చాలా కంట్రోల్ చేసుకో, తప్పదు కొన్ని కదా, లూజ్ వర్డ్స్ చేయకూడదు. అవును, ఇప్పుడు సూపర్ హిట్ అవ్వచ్చు, మ్యూజికల్ హిట్ అవ్వచ్చు, నా వల్లే సినిమా హిట్, ఇక నా పాటలు హిట్ అంటే నేను ఫట్ ఇక్కడ, ఇవన్నీ ఉండకూడదు. సో ఎప్పుడు ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడుతామో, ఇదేంటంటే ఇంత మాట్లాడినా క్యారీ చేస్తారు ఇండస్ట్రీస్, అలా క్వైట్ కామన్. ఇప్పుడు ఇంకా ఫోన్లు గిల్లు వచ్చేసినాయి అన్నీ. మా నాగేంద్రకి ఎప్పటి 40 ఏళ్ళకి మనం ఆ పరిచయం ఉంది కాబట్టి నా 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 సక్సెస్ చూసావు, నా డౌన్ఫాల్స్ చూసావు, అన్నీ చూసావు కాబట్టి. అవును సార్. మీకు ఇవ్వకపోతే మీతో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి. ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ సార్, రియల్లీ ఐఎమ్ సో ప్రివిలేజ్డ్, రియల్లీ. సో వీ విల్ కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్ పర్సనల్ అండ్ విత్ అవర్ ఐ డ్రీమ్స్ ఫర్ ఎవర్. డెఫినెట్లీ మీ ద్వారా ఏ ప్రాజెక్టులైనా ఏవైనా టేకప్ చేయడానికి ఐ డ్రీమ్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ. We extend all the invitation to you, sir. Thank you very much. We'll do something best for the audience. ఐ డ్రీమ్ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి చూశాను. అసలు ఐ డ్రీమ్ అనేది సోషల్ మీడియాలో చాలా ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. అవునండి, ఐ డ్రీమ్కి మంచి బ్రాండింగ్ ఉంది. సో ఐ వెరీ మచ్ హ్యాపీ ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ చేయటం, అది మా నాగేంద్ర కుమార్ గారితో. ఐఎమ్ సో హ్యాపీ. ఆడియన్స్ అందరూ చాలా చక్కగా, ఇంట్లో ఏదైనా కొన్ని కరుగ్గా ఉంటే మటుకు దయచేసి క్షమించి, నా ఎక్స్పీరియన్స్లో మాట్లాడిందే కానీ ఎవరిని ఉద్దేశించి మట్టుకు ఏది కాదు, దయచేసి. ఐఎమ్ సో హ్యాపీ నాగేంద్ర. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్. ఐ లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి గారు ఫర్ ది లాంగ్ ఇంటర్వ్యూ. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్, ఒపీనియన్స్, అనుభవాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు, అనుభూతులతో కూడిన ఇంటర్వ్యూని మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ మీ నాగేంద్ర కుమార్.